అయినప్పటికీ మరి ప్రార్థన చేసుకొని మరి డబ్బులు మరి లేవు, మరి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము పెళ్లి పెట్టుకొని. మరి ప్రార్థన చేసుకొని మరి అన్నయ్య చేత ప్రార్థన చేయించుకున్నాం. మరి డబ్బులు మాకు సహాయంగా ఇచ్చిండ్రు వేరే వాళ్ళ వడ్డీకి. మరి పెళ్ళి కూడా బాగా జరిగింది. ఇదే చిన్న సాక్ష్యం. మరి దేవుడు ఆమె పట్ల ఎన్నో గొప్ప మేలు చేశాడని, తన కుమార్తెకి మరి డబ్బులు లేని సమయంలో మరి దేవుడు సహాయం చేశాడని, అయ్యగారి ప్రార్థన ఆలకించి అద్భుతంగా ఆ వివాహాలు జరిగించాడని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. అందరికీ వందనాలు. అంతేకాకుండా పోయిన ప్రభుదినం వరకు ఈ ప్రభుదినం వరకు కాచి కాపాడి అన్ని విషయాల్లో మేలులు చేసిన యేసయ్యకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. మరి దేవుడు ఆమె పట్ల చేసిన మేలుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. అందరికి వందనాలు, దేవుని పాదాల స్తోత్రాలు. గత వారంలో నాకు బాగలేదు, చాలా బలహీనంగా ఉన్నా. అక్కయ్య చెప్పి ప్రార్థన చేయించుకున్నా. అంతేకాకుండా గత వారం నుంచి ఈ వారం వరకు నా బిడ్డల పట్ల, నా భర్త పట్ల, నేను చేసే వ్యాపారం పట్ల దేవుడు ఎంతో తోడుగా ఉన్నాడు. ఇదే చిన్న సాక్ష్యం. దేవుడు దీవించు. మరి సిస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆమె పట్ల, ఆమె బిడ్డల పట్ల, కుటుంబం పట్ల గొప్ప మేలు చేశాడని సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. నా సాక్ష్యం ఏంటంటే, మరి మా అబ్బాయికి ఇవాళ రోజు పుట్టినరోజు. మళ్ళీ పుట్టినరోజు పెట్టుకుందాం అనుకున్నాము. అనుకునేవారికి మరి నిన్నటి రోజు మరి మా పిల్లోళ్ళు సైకిల్ ఎక్కి వెళ్తుండ్రు. సైకిల్ ఎక్కి వెళ్తుంటే నేను ఇంట్లో పని చేసుకుంటుండా. మా అబ్బాయికి కూడా సైకిల్ మీద పోయిండు. పోయిన తర్వాత అవతల గుడి ఉంది, ఆ గుడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ పిల్లోడు కాలు సైకిల్లో పడ్డది. సైకిల్లో పడి ఒక్కడు తీయలేక, ఇద్దరు పిల్లలు తీయలేక ఆ కాలు పీకిండ్రు. ఇట్లా తీశారు. తీసినప్పుడే ఎమక చిట్టింది. చిట్టినప్పటికీ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఎంతో ఏడ్చి కన్నీరు ప్రార్థన చేసుకున్నా. మరి హాస్పిటల్కి తీసుకుపోయినప్పుడు ఎమకేమో ఎరగలేదు, కానీ అమ్మ చెట్టు చిట్టింది, ఎమక చిట్టిందని డాక్టర్ చెప్పాడు. మరి అన్నయ్యకి ఫోన్ చేసి నేను చెప్పాను. చెప్తే ఏం కాదులే అమ్మా, సైతాను దెబ్బ పోయింది, దేవుడు ఉన్నాడమ్మా, మీ పిల్లోడికి ఏం కాదన్నాడు. అంతేకాకుండా మరి రాత్రి కూడా మా ఇంటికి వచ్చి అబ్బాయికి ప్రార్థన చేసిండు. మంచి బిడ్డకి ఆరోగ్యం, శక్తిని ఇచ్చిండు. పోయిన వారం నుంచి వారం ఎంతో కాచి కాపాడి దేవుడు ఎంతో సమృద్ధించి ఇదే సత్యం దీవించును గాక. మరి ఆమె పిల్లాడికి మరి కాలుకు దెబ్బ తగిలినప్పుడు అయ్యగారు వచ్చి ప్రార్థన చేసి మరి ఎంతో ధైర్యంగా చెప్పాడంట. ఆ దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు, దైవజనులకు వందనాలు, దైవజనరాలకు వందనాలు. గడిచిన దినాలను వారం నుంచి వారం వరకు ఎన్నో ఆటంకాలు వచ్చినా అదే నా బిడ్డలకి, నా భర్తకి, మా కుటుంబానికి దేవుడు కాచి కాపాడిండు. ఇదే నా చిన్న సాక్ష్యం. మరి ఆ కుటుంబం పట్ల, భర్త పట్ల, బిడ్డల పట్ల దేవుడు ఎంతో కాచి కాపాడని సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. ఎవరు సాక్ష్యాలు లేనట్లయితే లేచి ఉంచినట్లయితే దేవుణ్ణి ఆరాధించుకుందాం. మరి ఆ భర్తకి శనివారం ఆయాసం వచ్చి బాగలేనప్పుడు అయ్యగారు ప్రార్థన చేసిన నూనె రాసి
ఆ పూసి ప్రార్థన చేసుకున్నప్పుడు అద్భుతంగా దేవుడు ముట్టి స్వస్థపరిచాడని మరి దైవజనులయ్య గారు ప్రార్థన చేసిన నూనె రాసి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమె భర్తని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు సాక్షి ఇచ్చిన దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా. మరి దైవజనులయ్య గారు ప్రార్థన చేశాడంట వాళ్ళ మనవడి కోసం. మరి బ్యాంకులో మేనేజర్గా మరి ఆ పోస్ట్ కోసం మరి ప్రార్థన చేయండి అయ్యగారు అని అయ్యగారికి చెప్పినప్పుడు మరి ఏరే అబ్బాయి బాగా ధనవంతుడంట. అయినప్పుడు మరి వీళ్ళేం పేదవాళ్ళు. మరి ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా దేవుడు ఆ జాబు ఇచ్చాడు. మరి ఆ జాబ్ ఇచ్చిన దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా. అంతేకాదు వాళ్ళ చిన్న మనవడు మరి 700 మార్కులతోటి పాస్ అయ్యాడంట. ఆ దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా. పనికి వెళ్తే ఆ కుక్క ఆమెడ పడింది కానీ చీర దొరికింది. నేను దాంట్లో వేసుకుంటూ వచ్చా. ఏం జరగలేదు నాకు చిన్న సాక్షిది. నడువు నొప్పి తగ్గింది. కుక్క అయింది. మరి కుక్క వచ్చి ఆమె చీర లాగినప్పుడు మరి ఆమెకి ఏం కాలేదంట. ఆమె నడుము నొప్పులు కూడా తగ్గినాయి అంట. ఆమెను ముట్టి స్వస్థపరిచిన దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా. అందరికీ వందనాలు, దైవజనునికి వందనాలు. నిన్న సాయంత్రం చర్చికి వచ్చేటప్పుడు బాగా కడుపులో ఇబ్బందిగా నొప్పి బాగా ఉంది. అన్నయ్యకి చెప్పి అక్కకి చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. కడుపులో నొప్పి తగ్గిపోయింది. ఇదే చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. మరి అబ్బాయికి కడుపులో నొప్పి వచ్చినప్పుడు అయ్యగారి చేత సిస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు అద్భుతంగా ముట్టి స్వస్థపరిచిన దేవుడు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి నిన్నంతా చెయ్యంతా అసలు చాలా జాలుగా నొప్పిగా ఉంది. బేరాన్ని వేసేసరికి అసలు చెయ్యి అసలు చాలాసేపు పడిపోయినట్టు అనిపిస్తే ఏసు రక్తం వేసుకొని ప్రార్థన చేసుకున్నా. మధ్యాహ్నం చాలాసేపు ఏడ్చి 3 గంటల కాంచి పడుకున్నాక తగ్గిపోయింది. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు ఆ తల్లిగారి పట్ల దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా. అందరు లేచి నిలబడినట్లయితే దేవుడిని ఆరాధించుకుందాం. స్తుతి ఆరాధనలోకి మనం వెళ్దాం. దేవుడు చేసిన మేలు ఒక మేలు కూడా మనం మర్చిపోకుండా ఆయన మేలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. అందరూ లేచి మనం అందరం కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ ఉదయకాల సమయంలో దేవా నిన్ను ధ్యానించడానికి నిన్ను ఆరాధించడానికి తండ్రి అయ్యా తండ్రి నీ మేలులు మేము పొందుకుంటానికి దేవా నీ సన్నిధికి మేము కూడి వచ్చున్నాం తండ్రి. మా ప్రార్థనలు ఆలకించేవాడు నీవు అయ్యా తండ్రి. నేను స్తుతించినాడు తండ్రి మాకు మేలు జరుగుతాయని నువ్వు వాగ్దానం చేస్తున్నావు దేవా. దేవా నీకు స్తోత్రాలు తండ్రి. మీకు అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధురానికి స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ప్రార్థన చేయాలి.
హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. దేవుడు చేసిన ప్రతి ఉపకారాలు మనం మర్చిపోకుండా, దేవుడు చేసిన ప్రతి మేలు మనం మర్చిపోకుండా, ప్రతిదీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నజరేయుడా పునరుద్ధానుడా నా ప్రియుడా నీవే యేసయ్యా. నజరేయుడా పునరుద్ధానుడా నా ప్రియుడా నీవే యేసయ్యా. నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా
నీవే యేసయ్యా. మహాపరిశుద్ధుడా నీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో దేవా అయ్యా నీ సన్నిధిని కూడి వచ్చిన తండ్రి. తండ్రి మమ్మల్ని ఆదరించేవాడు నీవు, మాకు నెమ్మదిచ్చేవాడు నీవు, శత్రువుల్లో చేతిలో నుండి మమ్మల్ని విడిపించేవాడు నీవు, మా శ్రమల నుంచి విడిపించేవాడు నీవు, మమ్మల్ని ఆదుకునేవాడు నీవు. ఈ లోకంలో ఎందరి దగ్గరకు మేము వెళ్ళినా మమ్మల్ని ఆదరించిన నాదుడు ఎవరు లేరయ్యా, నీవు మాత్రమే తండ్రి మమ్మల్ని ఆదరించేవాడు. తల్లి గర్భము నుండే తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు అయ్యా నీవు, నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న దేవుడు అయ్యా నీవు. అయ్యా తండ్రి నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా కూడి వచ్చిన ప్రతి బిడ్డతో నాతో మాట్లాడమని, ఎన్నికలేని నన్ను ఎన్నుకొని నోటి బొరగా వాడుకోమని, వాక్యం అనే వాశక్తిని నోటి నుంచమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరు కూర్చుందాం. కొంచెం ముందుకు జరగండి అమ్మా, కొంచెం ముందు జరిగితే వెనక వచ్చిన వారు కూర్చుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డకి వందనాలు. మీ పక్క వారికి కూడా వందనాలు చెప్పండి. ఇంకొంచెం ముందు జరగండి. కానీ మీరు ముందు జరగండి కొంచెం. ముందు స్థానం సైతానికి ఇస్తున్నారా? ముందు స్థానం దేవుడికి ఇస్తే అది చాలా గొప్ప దీవులు అనుకుంటే, ఏ విషయంలోనైనా మనం ముందు స్థానం దేవుడికి ఇస్తేనే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరోసారి చెప్పండి హల్లెలూయా. రెండు చేతులైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డకి వందనాలు. మరోసారి మీ పక్క వారికి కూడా వందనాలు చెప్పండి. ముందు స్థానం మనం ఎవరికి వెళ్ళాలి చెప్పండి? దేవుడికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ముందు స్థానం మన దేవుడికి ఇస్తే మన స్థానం దేవుడు అభివృద్ధి చేస్తాడు. మన చేసే ప్రతి పని వాటుల్లో దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. గొప్ప కార్యాలు మన పక్షాన దేవుడు చేస్తాడు. దేనికోసం మనం పరుగెత్తాలంటే, దేని కొరకు మనం ఎగిరపడాలంటే, మంచి క్రియల కొరకు మనం ఎగిరపడాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచి క్రియల కొరకు మనం ఎగిరపడాలి. హల్లెలూయా. మంచి క్రియల కొరకు మనం ముందు స్థానంగా మనం పరిగెత్తాలి. చెడ్డ స్థానాలకి, చెడ్డ పరుగులకి మనం పరిగెత్తామంటే మనం నష్టపోతాం. అర్థమవుతున్న వాళ్ళందరి చేతులు ఎత్తండి. దేని కొరకు మనం పరిగెత్తుతున్నాం, దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం, దేని కొరకు ఆయన కార్యాలు చూడటానికి మనం ఏ స్థానంలో ఉన్నాం, ఎలా పరిగెత్తుతున్నాం, ఏది పొందుకోవాలని మనం అందుకోవాలని పరిగెత్తున్నామంటే మనం బాగా జ్ఞాపకం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో అబ్రహాం ఉన్నాడు. ఎవరు చెప్పండి? అబ్రహాము దేవుడిని పిలుపు పొందుకున్నప్పుడు, దేవుడి దర్శనం పొందుకున్న తర్వాత అబ్రహాము వాగ్దాన భూమి కొరకు పరిగెత్తాడు. దేని కొరకు? వాగ్దాన భూమి కొరకు. అంటే అబ్రహాంకి భూమి లేదంటారా? ఇల్లు లేదంటారా? కుటుంబీకులు లేరంటారా? అందరూ ఉన్నారు, భూమి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ యెహోవా దేవుడు అబ్రహాంకు ఒక మాట చెప్పాడు. కానాను భూమి నీకు నేను, పాలు తేనెలు ప్రవహించే కానాను భూమిని నీకు నేను ఇవ్వబోతున్నానని. ఎప్పుడైతే యెహోవా దేవుడు అబ్రహాంతో చెప్పాడో,
ఎప్పుడైతే అబ్రహాంకి దేవుని పిలుపు పొందుకున్నాడో, ఎప్పుడైతే దేవుని దర్శనం పొందుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, ఇంకా ఆయనకున్న స్థానం, ఆయనకున్న భూమి, ఆయనకున్న ప్రతిదీ కూడా వదిలిపెట్టి పరిగెత్తాడు. దేని కొరకు పరిగెత్తాడు చెప్పండి? దేవుడిచ్చే భూమి కొరకు పరిగెత్తాడు. దేవుడిచ్చే ఆ పట్టణం కొరకు, దేవుడిచ్చే ఆ కార్యాల కొరకు అబ్రహాము పరిగెత్తాడు. ఈరోజు మనం దేని కొరకు పరిగెత్తుతున్నాం? ఈరోజు మనం దేని కొరకు ఎగిరిపడుతున్నాం? దేని కొరకు పరిగెత్తుతున్నాం? దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? మనం దేని సాధించుకోవాలని మనం ప్రయాసపడుతున్నామని మనం ఒకసారి ధ్యానించాలి. విశ్వాసులకు తండ్రి ఎవరు చెప్పండి? విశ్వాసులకు తండ్రి. ఒక మంచి గుడ్ నేమ్ వచ్చింది. ఎవరికి వచ్చింది? అబ్రహాముకి. అందుకే అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. మీకు కొత్త నిబంధనలో ఒక అతను నేను జ్ఞాపకం చేస్తాను. ధనవంతుడైన ఒక వ్యక్తి, మరి దరిద్రుడైన ఒక లాజరు ఉన్నప్పుడు, ధనవంతుడు నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము దేవుడా అన్నాడు. ఏమన్నాడు? అబ్రహాము రమ్మును ఆనుకొని ఉన్నాడు లాజరు. అప్పుడు ఏమని పిలిచాడు? యెహోవా దేవుడు అని పిలిచాడా? ఒక పేరు, ఒక గుడ్ నేము అబ్రహాము పొందుకున్నాడు. ఆదికాండం నుంచి మన ప్రకటన గ్రంథం వరకు మనం చదువుకుంటూ పోతే అబ్రహాము నేమ్ అక్కడక్కడ ఆగపడుతూనే ఉంటాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం ధ్యానించాల్సింది ఏంటంటే, అబ్రహాము దేని కొరకు పరిగెత్తాడు? దేవుడిచ్చే పట్టణం కొరకు, దేవుడిచ్చే భూమి కొరకు, దేవుడిచ్చే మంచి క్రియల కొరకు అబ్రహాము పరిగెత్తాడు. మనం దేని కొరకు పరిగెత్తున్నాం? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతను అన్నాడా లేదా? అన్నాడు. మనం దేని కొరకు పరిగెత్తుతున్నాం? చాలాసార్లు మన సంఘాల్లో కొంతమంది ఉంటారు. మన సంఘాలే కాదు, ప్రతి క్రైస్తవులు అనబడుతున్న వారు ప్రతి మనిషి దేవుడిచ్చే బహుమానాలు అందుకోకుండా, దేవుడిచ్చే ఘనతని పొందుకోకుండా, దేవుడిచ్చే ఒక పేరుని పొందుకోకుండా, వాళ్ళంతటికి వాళ్ళే నేను సాధించగలను, నేను చేయగలను, నేను సంపాదించుకోగలను, ప్రతిదీ నేనే చేసుకోగలను అని చెప్పి పరిగెత్తుతూ ఉంటారు. ఒక అతడు మనకు తెలిసిన వ్యక్తి బాగా డబ్బు పెట్టి మరి చదివాడు. బాగా డబ్బు పెట్టాడు, చదివాడు, ఇంటర్వ్యూలకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, చదివాడు. చాలా డబ్బు పెట్టాడు చదువుకి, జాబు రావాలని, అబ్బాయి అనుకున్నది సాధించాలని, ఇంజనీరింగ్ జాబు అబ్బాయి కోరుకున్న తర్వాత సాధించాలని అనుకున్నప్పుడు రక్షణ పొందాడు. దేవుని మందిరానికి ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి గుబులు మళ్ళినప్పుడు నెలకు ఒకసారి ఆల్ నైట్ కానీ వస్తుండేవాడు. అతడు ప్రయాసపడుతున్నాడు. ఎలాగా ప్రయాసపడుతున్నాడు? ఎన్నోసార్లు ప్రార్థన చేయమంటున్నాడు. అదే రీతిగా మరి అందరికీ చెబుతూనే ఉన్నాడు, నాకు జాబ్ రాబోతుంది, నేను డబ్బు చాలా పెట్టాను, అధికారులకు పెట్టాను, వాళ్ళకి ఇచ్చాను, ఇన్ని లక్షలు ఇచ్చాను, నాకు జాబ్ రాబోతుంది అందరికీ చెప్పాడు, తిరిగాడు. ఒక రోజున సేవకుల దగ్గరికి వచ్చి, అన్నయ్య నేను హైదరాబాద్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, మరి డబ్బు అయితే నేను చాలా ఖర్చు చేశాను, జాబ్ కానీ చాలా ఖర్చు చేశాను, ఆ జాబు వచ్చేటట్టు ప్రార్థన చేయన్నయ్య అని చెప్పి అన్నాడు. బాగానే ఉన్న తర్వాత వేరే చోటకి వెళ్ళి పూజలు చేయించుకోవడానికి వెళ్ళాడు. అన్నయ్య చెప్పాడు, ప్రార్థన చేయమన్నాడు. తర్వాత వేరే చోటకి వెళ్ళి పూజారి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకొని, నేను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యేలాగా అని చెప్పి వాళ్ళకి చెప్పించి పూజలు చేయించుకున్నాడు. ఎంతో మరి దేవుడి దగ్గర ఉంటూనే ఉన్నాడు, ప్రార్థనకు వస్తూనే ఉన్నాడు. నులివెచ్చని స్థితిలో అతడు బ్రతికి ఉన్నాడు. దేవుడిచ్చిన బహుమానం కొరకు ఆయన ముందుకు సాగిపోలేదు, కానీ మధ్యలో ఏమైపోయాడు? ఆగిపోయాడు. ఏం చేశాడు? ఆగిపోయాడు. తర్వాత అతడు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో అతడిని సక్సెస్ చేయలేదు. నీ వల్ల కాదని మొత్తానికి ఎవరో అధికారులు అన్నారంట. తర్వాత కన్నీళ్ళు పెట్టుకొని వచ్చి, అన్నయ్య మరి ఇట్లా జరిగిందని చెప్పి ఫోన్ చేసి చెప్తే, తర్వాత ఏం కాదు తమ్ముడు, నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా, నువ్వు దేవుడి దగ్గర నమ్మకంగా ఉన్నావు, నీ బహుమానం కొరకు, దేవుడిచ్చిన బహుమానం కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు కనుక దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పి అన్నయ్య చెప్పాడు. తర్వాత మరుసటి వారంలో ఒక సిస్టరు, వాళ్ళ ఇంటి దగ్గర సిస్టరు ప్రార్థనకు వచ్చింది. ఏంటమ్మా మరి అట్టా ఉన్నారు వాళ్ళు, మరి జాబ్ ఏంది, అతడేం ప్రార్థనకు రాలేదని అడిగితే, అన్నయ్య నీకాడ ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయిన తర్వాత అతడు పూజారుల దగ్గరికి కూడా వెళ్ళి మరి పూజ చేయించుకొని, కొబ్బరికాయలు కొట్టుకొని, మరి కుంకుమని అవన్నీ పెట్టుకొని వెళ్ళాడు అన్నయ్య. మరి అలాంటి వాడికి ఎందుకు ఇస్తాడు దేవుడు అన్న. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలాంటి వాడికి ఎందుకు ఇస్తారు అన్నయ్య? వాళ్ళు అటు ఇటు కాకుండా నులివెచ్చని స్థితిలో వాళ్ళు బ్రతుకుతున్నారు అని. అప్పుడు నాకు ఒక జ్ఞాపకం ఏమని వచ్చిందంటే, అతడు ఎంత పరిగెత్తినా, ఎంత డబ్బు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా, ఎంత చదివినా
అతడి జ్ఞానం ఎంత ఉన్నా, అతని శక్తి ఎంత ఉన్నా, అతడి బలం ఎంత ఉన్నా పరిగెత్తిన అది అందుకున్నాడా? చెప్పండి చెప్పండి. పరిగెత్తాడు, ఎన్నో ఊహించుకొని పరిగెత్తాడు. డబ్బు పెట్టాను కదా అధికారులకి, వాళ్ళే ఇచ్చేస్తారులే జాబ్ అనుకున్నాడు. వచ్చిందా జాబు? రాలేదు. లేఖనాల్లో మన అబ్రహాం గురించి మనం చదివితే అబ్రహాంతో అన్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు నడు, నువ్వు రా, అన్నీ వదిలిపెట్టి నువ్వు రా అని చెప్పి అబ్రహాంని అడిగితే తన తండ్రితో, తన అన్నదమ్ములతో, తన బంధువులతో, తన పని వాళ్ళందరితో మాట్లాడుకొని అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు కొరకు బయలుదేరి పరిగెత్తాడు. ఈరోజు మనం దేని కొరకు పరిగెత్తాలంటే దేవుడిచ్చిన బహుమానాల కొరకు మనం పరిగెత్తాలి. అవునా కదా? చెప్పండి. దేవుడిచ్చిన బహుమానాలు ఒక ఉన్నతంగా ఉంటాయి. మనకు బహుమతులు ఇస్తారు, మనకి అనేక మంది పొగుడుతారు, అనేక మందిని హెచ్చిస్తారు. నువ్వు ఎంతటి దానివి, నువ్వు గొప్పోడివి, నువ్వు అలాంటోడివి, ఇలాంటోడు అని చెప్పి అంటారు. కానీ మనం ఆ బహుమానాలు పొందుకోలేం. ఒక రోజు పొందుకుంటాం, 2 రోజులు పొందుకుంటాం, నెల రోజులు పొందుకుంటాం. నెక్స్ట్ నేను తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? చెప్పండి, ఎక్కడేస్తారు? వదిలేస్తారు. కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇలాపు వాక్యాల్లో ఉంటుంది. ఇలాపు వాక్యాల దైవసేవకుడు అంటాడు, ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడివయ్యా అని. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడివయ్యా, నువ్వు కృప కలిగిన వాడివయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. ఇలాపు వాక్యాలు 4వ అధ్యాయం దగ్గర మనం చదివితే ఇలా ఆ దైవసేవకుడు అంటాడు, ఎంతైనా నీవు నమ్మదగిన వాడివి. అందుకే అబ్రహాము దేవుడిచ్చిన బహుమానం పట్టుకుంటానికి, దేవుడిచ్చిన వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటానికి, అది పొందుకుంటానికి పరిగెత్తేలాగే ఉన్నాడు. ఎక్కడ కూడా ఆగలేదు, ఎక్కడ కూడా ఆగలేదు. తన అన్నదమ్ములు ఆటంకపరిచారు, నువ్వు వెళ్ళొద్దురా, నువ్వు దేవుడు అంటే నీకు తెలీదు, ఆయన అంటే ఎవరో తెలీదు, ఆయన పేరేంటో తెలీదు, ఆయన ఎలా ఉంటాడో తెలీదు, అలా ఎలా చూస్తాడో తెలీదు, నువ్వు సమస్తాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్తున్నావే ఒంటరిగా అని చెప్పానంటే, లేదు నా దేవుడు నమ్మకస్తుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా దేవుడు నమ్మకస్తుడు, నా దేవుడు నాకు ఇస్తాడని చెప్పి అనేక మంది ఇబ్బందులు, అనేక మంది ఆటంకాలు, అనేక మంది మరి శత్రువు దాడి చేసినప్పటికీ, మరి ఐగుప్తు ప్రాంతంలో మరి తన భార్యని శారాని తీసుకెళ్ళి ఆ ఫరో ఆమెని మ్యారేజ్ చేసుకుందామని తీసుకెళ్ళినప్పటికీ అబ్రహాం విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు, పరిగెత్తేలాగానే ఉన్నాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిని వదిలిపెట్టుకొని, దేవుణ్ణి మనం వదిలిపెట్టుకొని, దేవుని సేవకుని వదిలిపెట్టుకొని, ఆయన చేసిన ఉపకారాలు మనం మర్చిపోయి, ఆయన చేసిన మేలును మనం మర్చిపోయి దేవుణ్ణి, దేవుని సన్నిధిని, దేవుని సేవకుడిని మనం విడిచిపెడుతూ ఉంటాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం ఏమని ఉంటుందంటే ఒకసారి చదవండి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం మొదటి నుంచి, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, నా అంతరంగా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకము. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రాణం అంటే ఏంటి? అందుకే కదా లాస్ట్ అండ్ ఫైనల్లో సేవకులు నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము. నేనుగా చెప్పేది మీరు కూడా చెప్పాలి. ఏం చేయాలి? చెప్పండి, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము. అంటే అక్కడ దైవ సేవకుడు దావీదు సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, తన ప్రాణానికి చెప్తున్నాడు, నువ్వు ఆయన చేసిన ఉపకారాలు నువ్వు మర్చిపోవద్దు, నువ్వు ఆయన చేసిన మేలు నువ్వు మర్చిపోవద్దు అని ఎవరిని గర్దిస్తున్నాడు? చెప్పండి, ఎవరిని గర్దిస్తున్నాడు? అందుకే దైవ శాఖలు ఏమని రాశాడు? నా ప్రాణమా, నా అంతరంగమా, నాలోనున్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలోనున్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువకు స్తుతించుమా, యేసయ్య చేసిన మేలులను దేనిని మరువకుమా, నా ప్రాణమా, నా అంతరంగమా,
ప్రాణానికి చెప్తున్నాను అయ్యా అని చెప్పి ప్రాణానికి ఏం చెప్తున్నాడు? దేవుడు చేసిన ఉపకారం దేనిని కూడా మర్చిపోవద్దు. కొన్ని మర్చిపోయి కొన్ని మర్చిపోవచ్చు అన్నాడా? చెప్పండి. నా వాయిస్ వెనకదాకా వినపడుతుందా? దేవుడు చేసిన ప్రతి ఉపకారం మనం మర్చిపోవద్దు. బాగా ప్రార్థన చేయండి. మన మధ్యలో ఇన్వర్టర్ కావాలి. ఏం కావాలి మనకి? ఇన్వర్టర్. కరెంట్ పోయినా మళ్ళీ కరెంట్ రావడానికి ఇన్వర్టర్ 50,000 40,000 అయింది. బాగా 2 ఫ్యాన్లు 2 లైట్లు వెలుగుతాయి. దాని గురించి ప్రార్థన చేద్దాం. అందరి తల నుంచి మాత్రించండి. ప్రార్థన చేద్దాం ఇన్వర్టర్ కొరకు. అందరి తల నుంచి ప్రార్థన చేయాలి. అయ్యా మరి కరెంట్ పోయినప్పుడు దేవా ఇన్వర్టర్ మరి కొనాలనుకుంటున్నాం తండ్రి, ఇన్వర్టర్ కొరకు తండ్రి. అయ్యా మేము ప్రార్థిస్తున్నాం దేవా, మా ప్రార్థన ఆలోచించు దేవా అని చెప్పి అందరు ప్రార్థన చేద్దాం. ఆమేన్. దేవుడు ఇన్వర్టర్ ఇచ్చిన దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దానికి కావాల్సిన ప్రతి పైసను దేవుడు దయచేసి యేసుకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారాలు మనం దేనికి కూడా మర్చిపోలేదు. అబ్రహాం మర్చిపోలేదు. దేవుడు ఇచ్చాడు, వాగ్దానం పట్టుకొని వెళ్ళిపోయాడు. ఈ రోజు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని మనం పొందుకోవాలని ఆశపడుతున్న ప్రతి ఆశ కూడా నెరవేర్చబడాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఒక సిస్టర్ అంటది, అమ్మా మరి స్థలం కొనుక్కుంటాను నా దగ్గర అయితే డబ్బులు లేవమ్మా. మరి డబ్బులు లేవు కనుక మరి అందరూ వచ్చి స్థలాన్ని నువ్వు ఉన్నావు, ఇల్లు వేసుకుని ఉన్నావు, గృహం వేసుకుని ఉన్నావు, నువ్వు తీసే మేము ఇల్లు కట్టుకుంటాం అని చెప్పి ఇబ్బంది పరుస్తున్నారమ్మా. మరి సంపాదించిందంతా మరి సరిపోయేటట్టు లేదు. మరి గృహం ఈ స్థలం కొనుక్కోవడానికి 6 లక్షలు చెప్తున్నారట. ఎంత? 6 లక్షలు చెప్తున్నారమ్మా. మరి స్థలం కొనుక్కోవడానికి డబ్బులు అయితే సరిపోవు, సగానికి సగం కావాలి. మరి చాలా బాధగా ఉంది. వాళ్ళేం ఖాళీ చేయమంటున్నారు, చీటికి మట్టికి వచ్చి ఖాళీ చేయమంటున్నారు. మరి అది నేను స్థలం కొనుక్కోవాలని దేవుడు మనతో చెప్పాడు కదా, దేన్నైతే నువ్వు కోరుకుంటావు అది నువ్వు పొందుకుంటావని దేవుడు చెప్పాడు కదా, ప్రార్థన చేయమ్మా అని చెప్పి ఒక సిస్టరు తన ఇంటికి వెళ్ళినప్పుడు అడిగింది. గొట్టిపాడులో అడిగితే నేను అన్నాను ఒకటే మాట, దేవుడు మన వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు కానీ మోసపరిచే దేవుడైతే దేవుడు కాదమ్మా. దేవుడు ఎంతైనా మన దేవుడు నమ్మకస్తుడైనా. నువ్వు ఆశ అట్లాగే ఉంచుకో, దేవుడు నెరవేరుస్తాడు, నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు చేసిన ఏ వాగ్దానం కూడా మిస్టేక్ అవ్వలేదక్క అని చెప్పి నేను చెప్పి వచ్చిన తర్వాత ఒక నెల రోజులకి ఆమె చర్చికి వచ్చి సాక్ష్యం ఏమని చెప్పిందంటే, మేరీ సిస్టర్ వచ్చి ప్రార్థన చేసింది, నమ్మకం ఉంచుకోమంది. ప్రార్థన చేసిన తర్వాత మా కుటుంబీకుల్ని డబ్బులు మరి ఇంత అవసరం అని చెప్పంటే వాళ్ళు ఆటోమేటిక్ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేలేరని సాక్ష్యం చేసింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆమె అనుకున్నది సాధించింది. దేవుడు కోరుకున్నది ప్రతిదీ కూడా మన పట్ల నెరవేరుస్తూ ఉంటాడు. అందుకే అబ్రహాంకి దేవుడు ఇచ్చాడు వాగ్దానం, పాలు తేళ్లు ప్రవహించే కానాల దేశం నీకు ఇస్తున్నాను, నువ్వు నమ్ము, నువ్వు నన్ను వెంబడించు, నువ్వు నా యొద్దనే నువ్వు పరిగెత్తమని అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాం ఏ సిచ్యువేషన్లో కూడా ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా, మరి అనేకమైన ఆటంకాలు వచ్చినా తన కుటుంబం వల్ల, అనేక మంది వల్ల ఒక్క క్షణం కూడా ఆగిపోకుండా దేవుని వైపే పరిగెత్తిన వాడు అయ్యాడు. అలాగనే దేవుడి కృపలో ఉన్న మనం ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఆయన మన కొరకు రక్తాన్ని చిందించిన మన కొరకు ఉచితంగా మనల్ని కొనుక్కున్నాడు. ఏం కొనుక్కున్నాడు చెప్పండి? ఆయన ప్రాణం ఇచ్చి ఉచితంగా మనల్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్న దేవుడు నమ్మకస్తుడా లేకపోతే మోసగాడా చెప్పండి? పరలోకాన్ని సింహాసనం వదిలిపెట్టి ఆయన ఆసీనుడయ్యి లైవ్ ఆఫ్ చేశావా? పరలోకాన్ని వదిలిపెట్టుకొని మరి ఆయన సింహాసాన్ని మరి వదిలిపెట్టి మన కోసం భూలోకానికి వచ్చి రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టిన దేవుడు నమ్మకస్తుడా కదా చెప్పండి? ఉచితంగా మన కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వేమన్నా ఖర్చు ఇవ్వమన్నాడా? నీదేమని నీ హృదయం ఇవ్వమ్మా అన్నాడు. ఏమన్నాడు? నీ హృదయం ఇవ్వమ్మా, నీ హృదయాన్ని ఇవ్వమ్మా, నీ హృదయం అనే తలుపుని నువ్వు తెరువమ్మా అని చెప్పి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈరోజు గర్దిస్తున్నాడు. అందుకే దేవుడు చేసిన ఉపకారాలు మనం ఎప్పటికీ అన్నటికీ మర్చిపో. ఆ సిస్టర్ అంది, నాకు ఎంతో బాధగా ఉందమ్మా, వచ్చి 2 రోజులకు ఒకసారి, ఒక రోజు అప్పుడప్పుడు వచ్చి ఇల్లు ఖాళీ చేయి, ఇల్లు ఇప్పది, మేము ఇల్లు కట్టుకోవాలి, డాబా కట్టుకోవాలి అని చెప్పి అనేక మంది ఇబ్బందికరంగా వాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు చాలా కన్నీళ్ళు వచ్చాయి. అనేక మంది చూసేవాళ్ళు, అవమానంగా చూసేవాళ్ళు నన్ను.
ఇల్లు కూడా లేదా, ఈమెకు స్థలం కూడా లేదా, ఇంత గతిమాలిందా, దేవుడిని నమ్ముకొని ఎంత దరిద్రులుగా ఉంటారని చెప్పి అనేక మంది నన్ను అవమానపరిచారమ్మా. నా తోడి గోడలు కూడా నన్ను, దేవుడు నమ్ముకున్నావు కదా, బైబిల్ని తీసుకొని పరిగెత్తి వెళ్తుంటావు కదా, మందిరంలో తెగబడి పరిచర్య చేస్తుంటావు కదా, నీ దేవుడు అంటే అన్యాయస్తుడా? నీ దేవుడు నీ కార్యాలు చేయలేకపోతున్నాడా? మేము చూడు ఇల్లు కట్టుకున్నాం, మేము చూడు అన్ని కొనుక్కున్నాం, మేము చూడు సోఫాలు కొనుక్కున్నాం, మేము చూడు మంచిగా ఉన్నాం. మరి నువ్వేంటి ఎలా ఉన్నావు? నువ్వు దేవుడు నమ్మకస్తుడైన దేవుడు కాదా? నీ దేవుడు గొప్ప దేవుడు కాదా? నువ్వు మళ్ళీ లెగిస్తే పరిచర్య చేస్తుంటావు, లెగిస్తే మరి బైబిల్ తీసుకుని ప్రార్థనకి వెళ్తావు, ఒక్కరోజు కూడా నాగా పెట్టవు ఏంటి అని చెప్పని అన్నప్పుడు ఆమె అనేకమైన బాధల్లో కన్నీరు మున్నయ్యి ఎంతో దిగులు పడి చింతపడినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన, సేవకులు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమె అనుకున్నట్లుగా 6 లక్షలు పెట్టి ఆ స్థలం కొనుక్కొని ఇప్పుడు రేకుల షెడ్డు కట్టుకుంది. ఉన్నతంగా దేవుడు మన దేవుడు చూసేవాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు, మారనివాడు, మార్పు లేనివాడు, మాట తప్పనివాడు మన దేవుడు. అబ్రహాము నమ్మాడు. దేని కొరకు నమ్మాడు? అబ్రహాం నువ్వు రా, నీకు సిరి సంపదలు ఇస్తాను, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను, నువ్వు అలా చేయి ఎలా చేయి అని చెప్పి అబ్రహాం తనలా ఒక్కటే మాట అన్నాడు, నువ్వు నన్ను నమ్ము, నన్ను నమ్మి నువ్వు నడుస్తున్నావు కనుక పాలు తేనెలు ప్రవహించి కానాను దేశాన్ని నీకు నేను ఇస్తానన్నాడు. అదే మాట మీద బేసిక్ అయ్యాడు, అదే మాట మీద వెళ్ళిపోయాడు. చాలామంది విశ్వాసులు క్రైస్తవులు అనబడుతున్నారు. చాలా కార్యాలు దేవుని సన్నిధిలో జరిగితే, చాలా కార్యాలు దేవుని మందిరంలో జరిగితే, చాలా కార్యాలు దేవుడి సేవకుడు ప్రార్థించగా కార్యాలు జరిగితే చాలామంది మర్చిపోయి దారి తప్పుతూ ఉంటారు. ఏం చేస్తుంటారు? చాలా క్రైస్తులు దేవుని నమ్ముకునే ఉంటారు, ప్రార్థన చేయించుకుంటూనే ఉంటారు, మేలు పొందుకునే ఉంటారు, దైవ సేవకులు ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటూనే ఉంటారు. ఆయన కొరకు ప్రార్థన చేయయ్యా, మా కొరకు ప్రార్థన చేయయ్యా, మాకు ఆగలేదయ్యా, మాకు అది లేదయ్యా, ఇది లేదయ్యా, చచ్చిపోయే స్థితిలో ఉన్నామయ్యా, ప్రార్థన చేయయ్యా అని చెప్పి అంటారు. ప్రార్థన చేయించుకుంటారు, బాగుపడతారు. కొన్నాళ్ళు 2 నెలలు 3 నెలలు 4 నెలలు వస్తారు, 1 ఇయర్ వస్తారు. తర్వాత ఏం చేస్తారు? దేవుని సేవకుల్ని దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు ఏమంటే, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేని కూడా మర్చిపోవద్దు. దేనిని కూడా అన్నాడా? కొన్ని అన్నాడా? దేనిని కూడా, ప్రతిదీ కూడా, చిన్నదైనా పెద్దదైనా. ఒక దగ్గు వచ్చిందా నీకు, దగ్గు తగ్గించాడు దేవుడు, దేవునికి స్తోత్రం. ఇందాక సాక్ష్యం చెప్పమని కొంతమంది సిస్టర్లకు ఇస్తే మౌతులో ఏం చెప్పనన్నారు. దేనికి చెప్పనన్నారు? దేని కొరకు చెప్పనన్నారు అంటే అర్థం ఏంటంటే, దేవుని కొరకు ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన మేలు మనం మర్చిపోకుండా అనేక మంది ఎదుట మన సాక్షులుగా నిలబడాలి. దేనికి భయం, దేనికి సిగ్గు? దేనికి భయం, దేనికి సిగ్గు? ఒక పాపాన్ని చేసేటప్పుడు మనకు సిగ్గు రావాలి, అవునా కదా? ఒక పాపం చేసేటప్పుడు, ఒక బూతులు మాట్లాడేటప్పుడు, ఒక సినిమాలు చూసేటప్పుడు, ఒక వ్యభిచారం చేసేటప్పుడు, విగ్రహారాధన చేసేటప్పుడు, అనేక మందికి దండెత్తి వచ్చేటప్పుడు, అనేక మంది దూషించేటప్పుడు, అనేక మందిని అవమానపరిచేటప్పుడు, అప్పుడు మనం సిగ్గుపడాలి, భయపడాలి. దేవుడు చేసిన ఉపకారాన్ని దేనికి మనం మర్చిపోవాలి? ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎందుకు ధైర్యంగా మనం చెప్పలేకపోతున్నాం? ఎందుకు ఒక డేరుగా మనం చెప్పలేకపోతున్నాం? అంటే ఆయన నామాన్ని మనం గనపరచలేకపోతున్నామా? ఎందుకు సిగ్గు వస్తుంది? దేనికి సిగ్గు వస్తుంది? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాం ఏ విషయంలో కూడా సిగ్గుపడలేదు. దావీదు భక్తుడు ఏ విషయంలో సిగ్గుపడలేదు. సచ్చిన కుక్క లాంటి వాడినయ్యా నేను, ఏమన్నాడు చెప్పండి? సచ్చిన కుక్క లాంటి వాడినయ్యా, దుమ్ము లాంటి వాడినయ్యా. అబ్రహాం అంటాడు ఒక మాట, దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని అని ప్రార్థన చేశాడు. అదే రీతిగా దావీదు భక్తుడు కూడా, అదే రీతిగా కోరా కుమారులు కూడా సచ్చిన కుక్క లాంటి వాళ్ళమయ్యా, నువ్వు చేసిన ఉపకారం మేము మర్చిపోమని. మరి ఈ లేఖనాల్లో రాయించబడిందంటే ఇప్పుడు కూడా అనేక మంది మరి అనేక మంది వాళ్ళ గురించి ప్రకటిస్తున్నారు. దేనికని? వాళ్ళు చెప్పడం వరకేగా. దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను హెచ్చింపుగా ఉన్నానని చెప్పి బైబిల్ గ్రంథాలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? చెప్పండి అన్నీ ఉన్నాయి. దేనిని కూడా మనం మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారాలు దేనిని నువ్వు మరవకూడదు. ఆయన చేసిన కార్యాలు నువ్వు మరవకూడదు. ఏమని అంటావు నువ్వు? సాక్ష్యం చెప్పేటప్పుడు, కానుకిచ్చేటప్పుడు, మొక్కుబడి ఇచ్చేటప్పుడు, దేవునికి ఇచ్చేటప్పుడు నువ్వు నిజాయితీగా కరెక్ట్గా ఇవ్వు. ఎందుకు నువ్వు సిగ్గుపడుతున్నావు? దేనికి సిగ్గుపడుతున్నావు? నేను అభిషేకం తీసుకున్న కొత్తల్లో మరి మెసేజ్ చెప్పమని, మల్లాపల్లిలో మెసేజ్ చెప్పమని పోస్టర్లో మరి అన్నయ్య పాంప్లెట్ వేయించిన తర్వాత నాకు చాలా భయంగా ఉందన్నా, నేను చెప్పలేను, నువ్వే చెప్పన్నా, నాకు రాదు కదా అని చెప్పి అన్నయ్య నన్ను అడిగితే అన్నయ్య అన్నాడు ఒకటే మాట,
నువ్వు దేనికమ్మా నువ్వు సిగ్గుపడుతున్నావు, దేనికి భయపడుతున్నావు, నువ్వేమైనా పాపం చేస్తున్నావా అన్నాడు. ఏమన్నాడు? ఒకటే మాట, నువ్వేమైనా పాపం చేస్తున్నావా, నువ్వేమైనా తప్పు చేస్తున్నావా, నువ్వేమైనా బూతులాడుతున్నావా, నువ్వేమైనా వ్యభిచారం చేస్తున్నావా, నువ్వేమైనా దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావా, దేవుని దగ్గర నువ్వే ఆయన కోపం తెచ్చే పనులు ఏమైనా చేస్తున్నావు, దేనికి నువ్వు భయపడేది, దేనికి సిగ్గుపడేది, దేనికి భయం వస్తుంది? ఒక తప్పు చేసేటప్పుడు మనం భయపడాలి, అవునా కదా? ఒక తప్పు చేసేటప్పుడు, ఒక పాపం చేసేటప్పుడు మనం సిగ్గుపడాలి, బాధపడాలి, చింతపడాలి, భయపడాలి. దేనికి భయం వస్తుంది నీకు అని చెప్పి అన్నయ్య నన్ను ధైర్యపరిచాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతమంది ఉన్నా, 2 ఉన్నా, 200 మంది ఉన్నా, 400 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా దేవుని సాక్షిగా నేను నిలబడ్డాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని సాక్షిగా నేను నిలబడి, ఆయన చేసిన ఉపకారాలు మనం మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన కార్యాలు మనం మర్చిపోయామంటే మనకన్నా దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరు. అందుకే కీర్తన గ్రంథం కానీ ప్రతి అధ్యాయంలో, ప్రతి పుస్తకంలో, మనం లేఖనాల్లో చూస్తే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించుడి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, దేనిని మరవకము. అబ్రహాము అన్నాడు, అబ్రహాం అనేకమైన కార్యాల దగ్గర, అనేకమైన వాగ్దానాల భూముల దగ్గర దేవునికి సమాధాన బలులు, అదే రీతిగా ఆయనకి బలి అర్పణ చేశాడు. దేన్ని కూడా, ఏ విషయంలో కూడా దేవుని మర్చిపోలేదు. ఎందుకురా ఆ దేవుడేమో నీతో మాట్లాడా, మరి ఏం పేరు ఉంది ఆయనకి, ఆయన పేరు నాకు తెలియదు నాన్న అన్నాడు. ఏమన్నాడు? అబ్రహాం ఏమన్నాడు? తేరాహుతో ఏమన్నాడు? నాకు తెలియదు నాన్న ఆయన పేరేంటో అని. ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మాట్లాడే దేవుడు. నువ్వు ఒక ఆశ చూపించావంటే, నువ్వు ఒక ఆశ కోరుకున్నావంటే, మన ఆశని నెరవేర్చే దేవుడు కానీ దాన్ని చల్లార్చే దేవుడు అయితే కాదు. ఏం ఆశ? ఆశ దేవుడు తీరుస్తాడని చెప్పి అనేకమైన దేవునికి ఇష్టం లేని ఆశలు కూడా మనం కోరుకో. ఒక బ్రదర్ అంటాడు, అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య అని చెప్పి ఒక పాస్టర్ గారికి చెప్పాడంట. ఆ పిల్లల్ని సరి చేయి. ఒక బ్రదరు ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ప్రార్థన చేయండి, నేను అర్జెంటు పని మీద వెళ్తున్నానని చెప్పి అన్నాడు. సరేలే, అర్జెంటు పని మీద, ఏంట్రా నీ పని, ఏంటి నీ బాధ, ఏంటి నీ ఫీలింగ్, అది తెలిస్తేనే కదా నేను ప్రార్థనలో పెట్టడానికి అని చెప్పి పాస్టర్ గారు అన్నాడు. అంటే ఆ బ్రదర్ అంటాడు, అన్నయ్య చెప్పేది కాదులే అన్నాడు. అంటే చెప్పేది కాదులే అన్నాడు. సరే పోనీలే, ఏమన్నా సిగ్గుపడుతున్నాడేమని చెప్పి పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళాడు. ప్రార్థన చేసి అయిపోయింది. తర్వాత ఒక వారం ఉన్న తర్వాత మళ్ళీ వచ్చి, అన్నయ్య మళ్ళీ ప్రార్థన చేయి, దేని కొరకు ప్రార్థన చేయమంటావరా అన్నాడు. మళ్ళీ అదే విషయం గురించి ప్రార్థన. ఏ విషయం రా, నువ్వేం నాతో చెప్పలేదు కదరా అని అంటే, నేను కోరుకుంది, ఆశపడింది నెరవేర్చబడాలని ప్రార్థన చేయన్నయ్య అన్నాడు. సరే చేశాడు. తర్వాత మూడోసారి వచ్చాడు. మూడోసారి వచ్చినప్పుడు పాస్టర్ గారు అంటాడు, నువ్వు ఇప్పటికీ 2 సార్లు ప్రార్థన చేయించుకున్నావు, అది నెరవేరలేదు. ఏం చేయలేదు? నెరవేరలేదు. అప్పుడప్పుడు మన విశ్వాసులు కూడా చాలామంది, ఏంటమ్మా నీ ఆశ, ఏంటమ్మా నీ కోరిక అని అంటే, అది చెప్పేది కాదులే అమ్మా అంటారు. ఏమంటారు? అది చెప్పేది కాదులే అమ్మా, అనుకున్నది జరిగేటట్టు ప్రార్థన చేయండి. ఓకే, దేవుడు మన అంతరాత్మ, మన ఆశలో దేవుడు ఆలకిస్తాడు. సేవకుడికి చెప్పేటప్పుడు నువ్వేం చేయాలి? చెప్పాలి. ఒకటి దేవుడికి, రెండోది సేవకుడికి చెప్తే వాళ్ళు నీ కొరకు వ్యక్తిగతంగా మొరపెడతారు, ప్రార్థిస్తారు. అప్పుడు నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే కదా మోషేని ఏర్పాటు చేసుకున్నప్పుడు, మోషేని ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు అనేక మంది మోషే దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు. కోరాకు తనతో ఉన్న 250 మంది, నీతోనే నా దేవుడు మాట్లాడేది, నీతోనే నా దేవుడు ఉండేది, మాతో చెప్పడా, మాతో అగపడ్డా, మాతో మాట్లాడ్డా అని మోషే మీద, అహరోను మీద సొనుగుతున్నప్పుడు మోషే ప్రార్థన దేవుడు ఆలకించినట్టు లేఖనాల్లో రాయబడింది. కానీ కోరాకు 250 మంది, ఇంకనేక మంది ప్రార్థించగా దేవుడు ఆలకించలేదనే. ఎందుకు ఆలకించలేదు, దేనికి ఆలకించలేదంటే వాళ్ళు గొనుగుడు క్యాండిడేట్లు. ఎవరు? గొడుగుడు క్యాండిడేట్లు. మోషే దేవుని మీద బేసిక్ అయి ఉన్నాడు కనుక మోషే ప్రార్థన ఆలకించాడు. అందుకే దేవుడు సేవకుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సేవకుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. అందుకే చాలాసార్లు ఏంటమ్మా నీ సమస్య, ఏంటయ్యా నీ బాధ అంటే చెప్పరు, అనుకున్నది సాధించాలని ప్రార్థన చేయండి. అలాగే మూడోసారి ఆ బ్రదర్ వచ్చినప్పుడు పాస్టర్ గారు ఎట్టలేదని ఈరోజు నేను కనుక్కోవాలని చెప్పి ఉన్నాడు. వచ్చాడు, ప్రార్థన చేయాలి అన్నాడు. ప్రార్థన చేసి నేను ఈరోజు చేయనురా అన్నాడు. ఏమన్నాడు? నేను ఈరోజు చేయనురా అన్నాడు. ఎందుకు చేయమన్నయ్యా, దేనికి చెయ్యన్నయ్యా, నాకు బాధ ఎక్కువైపోయింది అన్నయ్య, నేను కనుక్కుంది సాధించలేకపోతున్నాను అన్నాడు. ఏంటి అసలు నీ బాధ, ఏంటి నీ కోరిక, ఏంటి నీ ఆశ, నాకు చెప్తేనే ప్రార్థన చేస్తాను అని చెప్పి గట్టి పట్టుబట్టాడు. పడితే అప్పుడు ఆ యవనస్తుడు అంటాడు, అన్నయ్య వేరే క్యాస్ట్ అమ్మాయిని నేను ప్రేమించాను అన్నాడు. ఏమన్నాడు? వేరే క్యాస్ట్ అమ్మాయిని ప్రేమించాను, నా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు
మరి ఒప్పుకోవట్లేదు. మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, చెన్నై ప్రాంతం అన్నాడు. ఏమన్నాడు? లేచిపోదాం అనుకున్నాము మేము ఇద్దరం, మేము మంచిగా బాగా ప్రేమించుకున్నాం, తల్లిదండ్రులు చెప్పకుండా మరి వెళ్ళబోతున్నాం, ఈ నైట్కి మేము వెళ్ళబోతున్నాం, అందుకే మూడోసారి వచ్చి ముచ్చటంగా ఉంటుందని మూడోసారి ప్రార్థన చేయమన్నాను. వామ్మో దుర్మార్గుడా, నువ్వు తల్లిదండ్రులను వదిలిపెట్టి, నువ్వు కుటుంబీకులను వదిలిపెట్టి వాళ్ళకి ఇష్టానుసారంగా నువ్వు చేయకుండా ప్రేమ నువ్వు సాధించుకోవాలని, ఆశ నెరవేర్చబడాలని నువ్వు నా చేత ప్రార్థన చేపిస్తావంటారా అని చెప్పి పాస్టర్ గారికి గదివాడు. దేనికి ఈ విషయం చెప్పానంటే, దేవుని చిత్తానుసారంగా నువ్వు అడగాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీకు ఇల్లు లేదా, దేవుడు ఇల్లు ఇస్తాడు. నీకు స్థలం లేదా, దేవుడు స్థలం ఇస్తాడు. నీకు ఆరోగ్యం బాగుంటలేదా, నీకు ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. నీకు అప్పులయ్యి నువ్వు అప్పుల పాలయ్యి ఉన్నావా, దేవుడు నీ అప్పులు తీరుస్తాడు. నీకు ఉద్యోగం లేదా, దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు. నీకు చదువులో జ్ఞానం లేదా, దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. నీకు ఆర్థిక సమస్యలు అయి ఉన్నాయా, ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయంటే దేవుడు ఆశ నెరవేరుస్తాడు. ఇంకా ఆత్మీయంగా నేను బలపడాలయ్యా అనుకుంటున్నావా, దేవుడు ఆత్మీయంగా బలపరుస్తాడు. ఇంకా ప్రార్థనా శక్తి కలిగి నేను ఉండాలయ్యా అనుకుంటున్నావా, దేవుడు ఆ సిచ్యువేషన్ నేను మారుస్తాడు. ఇంకా నాకు పాటలు పాడే స్వరాన్ని, మంచి స్వరాన్ని నాకు దయచేయంటే ఆ విషయాలు నీకు ఇస్తాడు. పలానోళ్ళు నాశనం అయిపోను, పలానోళ్ళు అలా అయిపోను, పలానోళ్ళు ఇలా అయిపోవాలి, మరి నేను ప్రేమించిన వాళ్ళు సాధించుకోవాలి, అలా ఉండాలి. దేవునికి ఇష్టం లేని ఏది కూడా నువ్వు అడిగితే దేవుడు ఇవ్వడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీకు భోగవేచ్ఛాల కొరకు నువ్వు అడిగితే దేవుడు నెరవేర్చడు. కానీ నువ్వేదైతే భౌతిక సంబంధం ఏదైతే ఆయనకి నచ్చేది నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడు నీ పక్షాన దేవుడు నెరవేరుస్తాడు. అందుకే అబ్రహాము కోరలేదు. ఏమని కోరలేదు? అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా, నాకు సంతానం లేదయ్యా, నా శారాకి ఎంత వయసు వచ్చినా, నాకు ఎంత వయసు వచ్చినా బిడ్డలు లేరయ్యా, అందరు నన్ను ఏళ్ళన పరుస్తున్నారు, అందరు నన్ను అవమానపరుస్తున్నారు. అబ్రహాం అడగలేదు. కానీ దేవుడిచ్చిన పిలుపుని బట్టి అబ్రహాం అలాగే నడుచుకుంటా వెళ్ళిపోయాడు. పరిగెత్తాడు. 90 సంవత్సరాలకి అబ్రహాము 100 సంవత్సరాలప్పుడు దేవుడు చక్కని కుమారుడిని ఇచ్చాడు. ఈరోజు మనం నిరాశపడుతున్న విషయాలు ఏదైతే ఉన్నాయో, నిరాశగా మనం ఏదైతే కలిగి ఉన్నామో, దేవుని కార్యాలు మనం మర్చిపోతూ మన ప్రాణానికి చెప్పట్లేదు. అప్పుడప్పుడు ఇప్పుడు నీకు ఒక కార్యం జరిగింది, నీకు దేవుడు ఒక మేలు చేశాడు, మేలు చేసి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా, దేవుని మర్చిపోయావా? అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగన సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సంతించుము, నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకము. అంటే దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను గొర్రెల కాపరిగా ఉన్నాను, దీనుడిగా ఉన్నాను, అనేక మంది నన్ను ఏలనపరిచారు, అవమానపరిచారు, నా కుటుంబీకులందరూ ఏలనపరిచినా నన్ను చక్రవర్తిగా ఒక రాజు స్థానంలో నన్ను ఉంచావయ్యా అని ఎవరికి చెప్తున్నాడు? ప్రాణానికి. మన హృదయంలో ఏముంటుంది చెప్పండి? ప్రాణం. మన బాడీలో ఏమేమి ఉంటాయి? ప్రాణం, శరీరం, ఆత్మ. ఏం చెప్పండి? ప్రాణం, శరీరం, ఆత్మ. ప్రాణానికి ఏం చెప్తున్నాడు దావీదు అంటే, మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని, దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని మనం మర్చిపోవద్దని ఎప్పుడు దేవుని దగ్గర మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం కలిగి ఉండాలి. ఆగరుంది, బైబిల్ గ్రంథంలో ఆగరుంది. దేవుని ఎదుట, శారా ఎదుట, యజమానుల ఎదుట ఆమె గర్వంగా నడిచినప్పుడు ఆమె పరిగెత్తింది. ఎక్కడ పరిగెత్తింది ఆమె కూడా తెలియదు. తెలుసా మీకేమన్నా? ఆగరు ఎక్కడికన్నా పరిగెత్తింది మీకు తెలుసా? లేఖనాల్లో రాయబడి ఉందా? చెప్పండి, రాయబడి ఉందా? ఎడారుల్లో నడుచుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి పోతున్నావో అనేది కూడా ఆమెకి తెలియలేదు. ప్రయాసపడుతుంది. ఏ ప్రాంతం దొరికిద్ది, ఎక్కడ నేను బాగుంటాను, ఎక్కడ నేను స్థిరపడతాను, ఎక్కడ నా బిడ్డ బాగుంటారని చెప్పి పరిగెత్తుతూనే ఉంది. వేదనకరమైన పరిస్థితిలో పరిగెత్తుతుంది. ఆమెకున్న గర్వం ఆమెను తరుముతుంది, ఆమెకున్న హెచ్చింపు ఆత్మ ఆమెను తరుముతుంది, ఆమెలో ఉన్న అహం ఆమెను తరుగుతుంది. అనేకమైన సిచ్యువేషన్లో ఆమె తరుగుతూ ఉన్నప్పుడు, అనేకకరమైన వేదనకరంతో ఆమె ఉన్నప్పుడు, ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితులు ఆమె ఉన్నప్పుడు దేవదూత వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అన్నాడు. ఏమన్నాడు? నేను ఎక్కడికి వెళ్తున్నా నాకే తెలియదయ్యా అంది. ఈరోజు మనం పరిగెత్తుతాం, ప్రయాసపడి పరిగెత్తాం. నీకు బాధ వస్తే అక్కడికి ఇక్కడికి పరిగెత్తూ ఉంటాం. ఒక సిస్టర్ అంటది, అమ్మ నా కుమార్తెని వేరే అతను పెళ్లి చేసుకొని ఉన్నాడు, అతడి దగ్గరికి ఉండటం నాకు ఇష్టం లేదు, అతడు వేరే క్యాస్ట్ గలవాడు, మరి నాకు ఆ బిడ్డ ఆడ ఉండటం నాకు ఇష్టం లేదమ్మా, మరి నా బిడ్డ నా దగ్గరికి రావాలని ప్రార్థన చేయమ్మా, వశీకరణ చేశాడని చెప్పి ఆ తల్లిగారు చెప్పింది. చెప్తే నేను వాళ్ళ ఇంటికి మొన్నటి రోజు సోమవారం రోజు నేను వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్తే
కాసేపు ఒక అరగంట కూర్చున్నా. అసలు ఏంటక్క ఏంటి ప్రాబ్లం, ఎలా జరిగింది ఏంటని చెప్పి నేను అన్నప్పుడు, నా కుమార్తె అతను వేరే క్యాస్ట్తో అతడితో వెళ్ళిపోయింది, నాకైతే ఇష్టం లేదు, అతడు వశీకారం చేశాడని నా కుమార్తెను అట్లా లోపరుచుకున్నాడని నేను అనుకుంటున్నానమ్మా. నా కుమార్తె నాకు ఫోన్ కూడా చేయట్లేదు, ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదమ్మా, వెళ్ళిపోయింది అతడి దగ్గరికి అంది. మంచిదే కాంటి, ఇది భర్త దగ్గరికి వెళ్తే మంచిదే కానీ, లేదు లేదమ్మా వాడు దుర్మార్గుడు, అలాంటోడు ఇలాంటోడు అని చెప్పింది. అంతవరకు బాగుంది. బాగున్న తర్వాత నేను అనేకమైన మసీదులు తిరిగాను, అనేకమంది చేతబడులు చేసేవాళ్ళ దగ్గరికి తిరిగాను, అనేక మంది పూజారుల దగ్గర తిరిగాను, అనేక మంది దర్గా దగ్గర తిరిగాను, అన్నీ తిరిగాను. నా డబ్బంతా గొల్లయిందమ్మా అంది. ఏమంది? పరిగెత్తింది. నా డబ్బంతా గొల్లయిందమ్మా. ఇల్లు తాకాడ పెట్టి 2 లక్షల డబ్బులు తీసుకొచ్చి నా కుమార్తె మీద ఉన్న వశీకరణ తీసివేయమని చెప్పి అనేక మంది దగ్గరికి వెళ్ళి నేను గోజాడాను, బ్రతిమలాడాను. అనేక మంది దగ్గర నేను డబ్బు పెట్టాను. ఎంత అడిగితే అంత, ఒకటే కుమార్తె, ఎంత అడిగితే అంత నేను ఇచ్చి నా కుమార్తె వచ్చేటట్టు చేయండి అయ్యా అని చెప్పి అనేక మంది ప్రయాసపడ్డాను. నెమ్మది లేకుండా తిరిగాను. ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నానో తెలియదు. ఒక్క బంధువు కానీ ఒక్క కుటుంబీకులు కానీ ఎవరు కూడా వచ్చి నన్ను ఆదరించిన వాళ్ళు లేరు. ఎవరు కూడా వచ్చి నన్ను మరి నీకేం కాదమ్మా, నీ కుమార్తె వచ్చిందని బలపరిచిన వాళ్ళు కూడా లేరమ్మా. అనేకమైన బాధల్లో నేను చిక్కుకున్నప్పుడు మరి మీ గురించి నేను తెలుసుకున్నాను. ఒక సిస్టర్ చెప్పింది, మీ గురించి నేను తెలుసుకున్నాను. అనేకమైన డబ్బు పెట్టి ఇప్పుడు ఆర్థిక సమస్యలో తినడానికి తిండి కూడా లేకుండా నేను జీవిస్తూ ఉన్నాను. 2 సార్లు ఊరేసుకోబోయిందంట. 2 సార్లు ఫ్యాన్కి ఊరేసుకోబోయాను. తర్వాత నా కుమార్తె నా కొడుకు గుర్తొచ్చి నేను తర్వాత మళ్ళీ నన్ను తప్పించారమ్మా వాళ్ళుండి. అనేకమైన హింసగా నేను ఇబ్బంది పడుతున్నాను, ప్రార్థన చేయమంటే ఒకటే మాట నేను చెప్పేమనంటే, దేవుని పట్ల కార్యం చేయబోతున్నాడు అని. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని రెక్కల కింద, యెహోవా రెక్కల కింద నువ్వు వచ్చి ఉన్నావంటే నీకు నెమ్మది జరిగిద్ది, నీకు నెమ్మది దేవుడు ఇస్తాడు, ప్రశాంతతనిస్తాడు, నీ కుమారి త్వరలోనే రాబోతుందని చెప్పి ఆమెకు మంచిగా బలపరిచి వచ్చి ఆమె చెప్పిన ఒక మాట ఏంటంటే, నేను ఇన్నిసార్లు అందరి దగ్గరికి వెళ్ళి నా డబ్బు నష్టం చేసుకున్నా, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ప్రయాసపడి తిరుగుతున్నా, నెమ్మది లేక ఎక్కడ తిరిగానో నాకైతే తెలియదు కానీ డబ్బంతా గొల్ల చేసుకున్నానమ్మా. ఎప్పుడైతే దేవుని మందిరం నేను అడుగు పెట్టానో, ఎప్పుడైతే దైవశాఖలు నీ వాక్యం దేవుని అన్నయ్య చెప్పేది మెసేజ్ నేను విన్నానో, ఇప్పుడు నాకు ప్రశాంతత వచ్చిందమ్మా అంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రశాంతత వచ్చిందమ్మా, నెమ్మది వచ్చిందమ్మా. నా కుమార్తె రావటం ఏమో నాకైతే తెలియదు కానీ పక్కన పెట్టి కానీ నాకు నెమ్మది, సమాధానం, నన్ను బలపరిచే వాక్యాలు దేవుడు నాతో మాట్లాడాడని ఆమె ఒక మంచి సాక్ష్యం చెప్పి ఎంతో ప్రయాసపడింది, ఎంతో గోజాడింది. తనకి ఆమెకి ఏది కూడా కార్యం జరగలేదు. ఆగరు అట్లాగే పరిగెత్తింది. ఆగరు గర్విష్టాత్మ ఆగరిని తరిమింది, హెచ్చింపాత్మ ఆగరిని తరిమింది. తరిమినప్పటికీ ఆమెని అనేకమైన ప్రాంతాల అరణ్యంలో తిరుగుతుంది. నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా తిరుగుతున్నప్పుడు అల్లాడిపోయే స్థితి, చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు పలకరించాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పలకరించే దేవుడు, మాట్లాడే దేవుడు, మనకు నెమ్మది ఇచ్చే దేవుడు. ఆఖరిని ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నానంటే నా యజమాని దగ్గర నుంచి నేను పారిపోయి వస్తున్నాను అంది. ఎక్కడి నుంచి నువ్వు? అణిగి మణిగి ఉండు అన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవదూతలు సరేనమ్మ పెట్టే బేడ తీసుకొని బయలుదేరి రా, నేను వదిలిపెడతాను అన్నాడు. దేవుడు అనలేదు. ఏమన్నాడు అక్కడ? నీ యజమానురాల దగ్గర అణిగి మణిగి ఉండి అక్కడే మంచిగా నువ్వు బ్రతుకనంటే తిరుగు ప్రయాణంలో అమ్మనంది ఈయన చూచుచున్న దేవుడు అనంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూచుచున్న దేవుడు. మనకు బుద్ధి నేర్పడానికి కొన్ని పరీక్షలు మనకు వస్తుంటాయి. ఓ దైవసాకుడు అంటాడు, దేవుడు పెట్టాలనుకుంటే కడుపు నిండా పెడతాడు. ఎండగట్టాలంటే చెప్పండి, దేవుడు పెట్టాలనుకుంటే కడుపు నిండా పెడతాడు. ఎండగట్టాలంటే నిన్ను ద్రాహానికి వాటర్ కూడా లేకుండా, మంచి నీళ్ళు కూడా లేకుండా నిన్ను దేనికి ఎండగడతాడు? దేనికి అలాంటి పరిస్థితికి మనం ఎందుకు వెళ్తామంటే మనకు కొన్ని నేర్పడానికే. ఏం చేయడానికి? మనకి నేర్పడానికి. ఆగరికి నేర్పించాడు దేవుడు, ఆగరికి నేర్పించాడు. ఆమెలో ఉన్న అతిశయం, ఆమెలో ఉన్న గర్విష్టాత్మ, ఆమెలో ఉన్న ఉపకారాలు మర్చిపోయి, దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయి, శారా చేసిన ఉపకారాలు మర్చిపోయి, అబ్రహాం ఇంటి వద్దన ఆమె పొందుకున్న మేలు మర్చిపోయి, ఆమెలో గర్విష్టాత్మ ఎప్పుడైతే ప్రవేశించిందో ఆమె దేవుని కార్యాలు మర్చిపోయి ఉంది. అందుకే తరమబడింది. తర్వాత దేవుడు ఆమెకు బుద్ధి నేర్పడానికి ఏం చేశాడు? ఎండగట్టాడు. ఏం చేశాడు? ఎండగట్టాడు. నెమ్మది లేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఏదో దేవుడు మనకు నేర్పబోతున్నాడు. నీకు ప్రశాంతత లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు ఏదో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అని చెప్పి మనం ఒకసారి
మనం గ్రహించాలి. అందుకే దేని కొరకు మనం పరిగెత్తుతున్నాం, దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం. దేవుని మందిరాన్ని వదిలిపెట్టుకొని, దేవుని సన్నిధిని వదిలిపెట్టుకొని నేను సంపాదించుకుంటే నా డబ్బు నా దగ్గర ఉంటుందని నువ్వు ఒక భ్రమలో ఉన్నట్లయితే ఆ డబ్బు నీకు నిలబడదు. బ్రదరు అలాగే నీ దేవుని మందిరం వదిలిపెట్టుకొని ఏముందలే బలారాధనకి వెళ్దాం, మనం బలారాధనకి వెళ్ళి బలలో చేయడానికి వెళ్దాం అని చెప్పి అతడు ఆగింది కాక తన ఫ్యామిలీని అంతటా ఆపేశాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ఆపేస్తే ఆదివారం పూట బాగా జనాలు బాగా వస్తారు, బాడీలు బాగా దొరుకుతాయని అనుకొని ఆయన దేవుని సన్నిధికి రాకుండా దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోకుండా అతడు అలాగే ప్రయాసపడ్డాడు. ఇప్పుడు దరిద్రుడయ్యాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. తినడానికి తిండి కూడా లేదమ్మా అని చెప్పి మొన్నటి రోజు అంటున్నాడు. దేనికి? ఎందుకు? ఆయనకి సావు బతుకులతో ఉన్నప్పుడు, పురుగుల మందు దాగి సావు బతుకులతో ఉన్నప్పుడు ప్రార్థన చేయగా దైవసేవకుడు ప్రార్థన చేస్తే ఆయన జీవంతో ఉన్నాడు, ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడు. దేవుడు ఆశ్చర్యంగా అతడి పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు, అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. చేసిన కార్యాలు మర్చిపోయి దేవునికి దేవుని సేవకునికి వ్యతిరేకమయ్యి విరోధంగా ప్రవర్తిస్తూ దేవుని తిడుతూ సేవకులు తిడుతూ ప్రవర్తిస్తే ఇప్పుడు ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఏడకెళ్ళాడు? ఎండిపోయిన స్థితి. జ్ఞాపకం చేసి వచ్చా మొన్నే, నేను జ్ఞాపకం చేసి, అన్నా అంకులు నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో మొదట ఉన్న ప్రేమను నువ్వు మరచితివి. ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడింది? యోహాను భక్తుడు ఏమని రాశాడు? మొదట ఉన్న ప్రేమను నువ్వు మరచితివి. నీ మీద ఏం వేయాలనుకుంటున్నాడు? తైలాభిషేకం చేద్దాం అనుకుంటున్నాడా? చెప్పండి. నీకు తైలాభిషేకం, నిన్ను నీ మీద నూనె పోసి తైలాభిషేకం ఇస్తానమ్మా అని అన్నాడా దేవుడు? చెప్పండి. అనలేదు. నీ మీద ఏమి వేస్తాడంట? తప్పు ఒకటి మోపి నీ మీద ఉమ్ము వేయాలనుకుంటున్నాడంట. అంటే దీని అర్థం ఏంటి? మొదటున్న ప్రేమను మనం మర్చిపోయాం, ఆయన చేసిన ఉపకారాలు మనం మర్చిపోయాం, దేవుని కొరకు మనం పరిగెత్తుతున్నాం, దేని కొరకు మనం ఆశించబడుతున్నాం, దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం. అంటే అది దేవుని కొరకే నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడి కొరకే నువ్వు ప్రయాసపడాలి. నీ సంపాదన కొరకు, నీ బంధువుల కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు, అదే రీతిగా నువ్వు కోరుకుంది దేవునికి ఇష్టం లేదు, నువ్వు కోరుకున్నట్లయితే నెరవేర్చబడదు. శారా కోరుకుంది, గర్వాన్ని కోరుకుంది. గాగరు గర్వాన్ని కోరుకుంది, అతిశయపడటానికి కోరుకుంది, కానీ ఆమెను ఎండగట్టాడు దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మనలో ఉన్న మన ప్రాణానికి మనం ఏం చెప్పాలంటే ఆయన చేసిన ఉపకారాలు దేనిని కూడా నువ్వు మరవవద్దు. ఎలీషా ప్రవక్త ఉన్నాడు లేఖనాల్లో. 1వ రాజుల గ్రంథంలో ఎలీషా ప్రవక్త ఏలియా అగపడతారు. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఏలియాతో ఒక మాట అంటాడు దేవుడు, పలానా చోట పలానా యవనస్తుడు ఉన్నాడు, అతను నువ్వు సేవకు తీసుకో, అతను నువ్వు ఏర్పాటు చేసుకోమని చెప్పి ఏలియాతనంటే ఏలియా వెళ్ళి ఎలీషా మీద దుప్పటేస్తాడు. అతడు దుప్పటే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అతను దుప్పటేస్తే అప్పుడు ఎలీషా దేవుని ఆత్మ పొందుకొని, అయ్యా నా ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని నా తల్లిదండ్రులతో చెప్పి ఒక గొప్ప ఆరాధన పెట్టి నేను సేవకు సమర్పించుకొని నేను వస్తానయ్య అని చెప్పి ఎలీషా అంటాడు. ఎలీషా అన్న తర్వాత 1వ రాజుల గ్రంథంలో మీ తర్వాత చదువుకోండి, 19వ అధ్యాయంలో ఉంటుంది, 20 వచ్చిన దాకా ఉంటుంది. ఆయన ఎలీషా దేవుని కొరకు ప్రయాసపడినవాడిగా అయ్యాడు. ఎలా అయ్యాడంటే ఇంటికి వెళ్ళాడు. ఆయన దేని ద్వారాగైతే సంపాదించుకుంటున్నాడో, దేని ద్వారాగైతే ఆయన ప్రయాసపడి అనేకమైన ఎడ్లుని అనేకమైన పొలాలు ఆయనకి ఎలీషాకు ఉన్నాయి. ఆయన ధనవంతుడిగా ఉన్నప్పుడు ఎలీషా ప్రవక్త ఇంటికి వెళ్ళి ఆ ఎడ్లన్నీ వధించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎడ్లను ఏం చేశాడు? ఇంటికాడ పెట్టుకొని వచ్చాడు. ఆస్తిని ఇంటికాడ పెట్టుకొని నేను సేవకు వస్తానంటే సరిగిపోయిద్దా? చెప్పండి. ఇంటికి వస్తున్నా, నేను సేవకు వచ్చేస్తాను అన్నయ్య, నేను సేవకు వస్తానమ్మా అని చెప్పానని పెట్టా బేడా తీసుకొని వచ్చేస్తే సరిపోద్దా? ఇంటికాడ దాచిపెట్టుకొని వచ్చాడు ఎలీషా? దాచిపెట్టుకోలేదు. 12 ఎడ్లను, అనేకమంది ఆస్తిమంతుడు ఎలీషా ఎడ్లను వధించి అనేక మంది భోజనాలు పెట్టి సేవకుడి దగ్గర పరిగెత్తి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సేవకుని దగ్గర పరిగెత్తి వచ్చాడు. దేని కొరకు పరిగెత్తాడు? దేని కొరకు ప్రయాసపడ్డాడంటే ఎలీషా దేవుని సేవ కొరకు ప్రయాసపడటానికి నేర్చుకోగలిగాడు. అందుకే ఏలియా కొన్ని అద్భుతాలు చేస్తే ఎలీషా ప్రవక్త 28 అద్భుతాలు చేశాడు. ఏలియా 14 అద్భుతాలు చేశాడు. ఎలీషా ఎన్ని చేశాడు? 2 ఆశీర్వాదంతో నింపబడి ఉన్నాడు. దేనికని మనం లేఖనాలు చదివితే ఎలీషా విధేయుడై ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? విధేయుడై కలిగి ఉన్నాడు, నమ్మకంగా కలిగి ఉన్నాడు.
నేను ఏలుబడి చేస్తాను, నాకు అన్నీ వచ్చు, నేను ఆస్తిమంతుడిని, నాకు అన్నీ ఉన్నాయి, నా కుటుంబీకులు ఉన్నారు, నేను ఏదైనా సాధించగలనని ఎలీషా అనుకోలేదు. నా బలగం ఉంది, నాది ఉంది, అది ఉంది, ఇది ఉంది, నేను ఏదైనా చేయగలనని చెప్పి రెండు సంవత్సరాలకి 1 ఇయర్కి కొన్ని రోజులకే వచ్చి ఏలియా దగ్గర నేర్చుకొని పోయి పక్కకి వెళ్ళి చేయలేదు. ఏలియా దేవుడు తీసుకెళ్ళినంత వరకు నమ్మకంగా జీవించాడు. ఏలియా ఒక మాట అంటాడు, ఎలీషా నువ్వు నన్ను నమ్ముకొని ఉన్నావు కదా, నువ్వు నన్ను నమ్ముకొని నువ్వు జీవిస్తున్నావు కదా, నువ్వు సమర్పణ కలిగి ఉన్నావు, నీకేమి కావాలని కోరుకోమని అంటే ఎలీషా అంటాడు, అయ్యా నీ మీద 2 నాకు ఆశీర్వాదం, నీ మీద 2 అభిషేకం నాకు కావాలయ్యా. అల్లే చెప్పండి హల్లెలూయా. 2 అభిషేకం నాకు కావాలయ్యా అని చెప్పి ఏలేనంటే దేవుడు అతడు ఆశ నెరవేర్చాడు. ఏం నేర్చాడు దేవుడు? ఏం ఇచ్చాడు ఎలీషాకి? ఆశ నెరవేర్చాడు. ఎందుకు నెరవేర్చాడు? ఏలియా నమ్మకస్తుడా? మరి నమ్మకం లేకుండా జీవించాడా? నమ్మకంగా ఉండి జీవించాడు. అనేకమైన పన్నుబాటులో, అనేకమైన ఆయన చేసే ప్రతి పనుల్లో, అనేకమైన ఆయన బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, అనేకమైన సంతోషంలో ఎలీషా కూడా పొందుకున్నవాడయ్యాడు. అనేకమైన శ్రమల్లో కూడా ఎలీషా కూడా పొందుకున్నవాడయ్యాడు. చేదోడుగా వాదోడుగా సేవకుడి దగ్గర ఉంటే 2 అభిషేకం ఎలీషా మీద వచ్చింది. మీకు విషయం చెప్పనా, ఎలీషా ప్రవక్త చనిపోయిన తర్వాత కూడా స్వస్థత వచ్చింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చనిపోయి ఆయన పాతి పెట్టబడి ఉంటే ఒక సైనాధిపతిని తీసుకొచ్చి ఒక పనివాడు యుద్ధంలో మరణిస్తే ఆయన పాతి పెట్టిన స్థలంలో పాతి పెడితే, మట్టి తీసి పాతి పెడితే ఆయన ఎముకలు తలిగి ఆ మృతం అనేది ఆ చనిపోయిన వ్యక్తి జీవంతో లేచి నిలబడ్డాడు. అంటే అర్థం ఏంటంటే, ఏదైతే నమ్మకత్వం కలిగి ఉన్నాడో, ఏదైతే తన ప్రాణానికి చెప్పుకున్నాడో, ఏదైతే నలగొట్టబడి ఉన్నాడో ఏలియా దగ్గర 2 ఆశీర్వాదం పొందుకొని ఉన్నాడు. అయిపోయింది, నేను నేర్చేసుకున్నాను, నేను పొందేసుకున్నాను, దేవుని కార్యాలు పొందేసుకున్నాను అని వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు ఎలీషా? వెళ్ళిపోలేదు. నమ్మకంగా ఉండేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కష్టంలో, బాధలో, నిందలో, అవమానంలో, సంతోషంలో, ప్రతి వేదనలో కలిగి ఉన్నవాడే, జీవించువాడే, యజమానులకు చేదడుగా వాడుగా ఉన్నవాడే గొప్పవాడు ఎప్పటికైనా అవుతాడు. దేవుడు వాళ్ళని మర్చిపోడు. మర్చిపోయే దేవుడు కాదు. నీ కష్టాన్ని, నీ కన్నీలని, నీ ఖర్చుని, నువ్వు పెట్టిన ఖర్చుని, దేవుడికి నువ్వు ఏదైతే ఇస్తున్నావో, దేవునికి ఏదైతే ఖర్చు పెడుతున్నావో, దేవుని కొరకు నువ్వు ఏదైతే ప్రయాసపడుతున్నావో ప్రతిదీ కూడా మన దేవుడు మర్చిపోవడం. ఎప్పటికైనా నీ జీతం నీకు ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎప్పటికైనా నీ జీతం నీకు ఇస్తాడు. మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు మర్చిపోతారు. చాలామంది మర్చిపోతారు. జీతానికి పెట్టుకొని, పని వాళ్ళని పెట్టుకొని జీతం ఇవ్వకుండా ప్రతి వచ్చే నెల ఇస్తాలే, 2వ నెల ఇస్తాలే, ఆ నెల ఇస్తాలే అని అంటారు. కానీ మన దేవుడు జీతం అప్పచెప్తాడు. మన జీతం మనకి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జీతాన్ని అప్పచెప్తాడు. దేనికి? ఎలీషాకి ఎందుకు 2 అభిషేకం ఎందుకు ఇచ్చాడంటే, నమ్మకస్తుడై ఉన్నాడు. ఒకటి, దేవుని సేవ కొరకు పరిగెత్తాడు. ఈరోజు మనం దేని కొరకు పరిగెత్తున్నాం? అన్యాయం కొరకు పరిగెత్తుతున్నామా? చెడుతనం నడవటానికి పరిగెత్తుతున్నామా? దేవునికి వ్యతిరేకంగా మనం నడుస్తున్నాం అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. బిలాము పరిగెత్తాడు డబ్బు కొరకు. బిలాము పరిగెత్తాడు. సేవకుడే అతడు. దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వాడే బిలాము. పాలన్నీ ఎలా ఉంటాయి? జిలేడి పాలు కూడా ఎలా ఉంటాయి చెప్పండి? తెల్లగానే ఉంటాయి. సేవకులందరూ ఒకలా అనుకోబాకండి మీరు. సేవకులందరూ ఒకటే, అమ్మో ఈయన భలే ఆరాధన చేస్తాడు, ఈయన భలే వాక్యం చదువుతాడు అని చెప్పి అనుకోబాకండి. అది చాలా పొరపాటు. ఎవరినైనా మీరు పరిశోధించండి. ఎవరినైనా మనం ఏం చేయాలి? పరిశీలించాలి. అందుకే లేఖనాలు ఏమంటున్నాయి? నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నీ హృదయాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు నీ అన్నీ బయటపడతాయి. అట్లాగనే ప్రతిదీ కూడా నువ్వు అన్ని పాలే అని చెప్పి మనం పాలు కాగబెట్టుకొని తాగలమా? తాగలేము. జిలేడి పాలు కూడా అలాగే ఉంటాయి. గేదెల్లో కూడా ఇప్పుడు రకరకాల గేదెలు వచ్చినాయి. నాటు గేదంట, ఎర్ర గేదంట, ఇంకేందో ఢిల్లీ గేదంట, అనేకమైన గేదెలు ఉన్నాయమ్మా. మరి ఏ పాలు బాగుంటాయమ్మా నేనంటే, పలానా పాలు బాగుంటాయి. ఆ పాలు బాగుండవమ్మా, టేస్ట్ ఉండవు అంటారు. ఏమంటారు? టేస్ట్ ఉండవమ్మా, బాగుండవమ్మా అంటారు. పాలల్లోనే, గేదెల్లోనే ఇన్ని రకాలు ఉన్నప్పుడు మనుషుల్లో ఉండరా? చెప్పండి. మనుషుల్లో ఉండరా? మనుషుల్లో ఉంటారు. అందుకే లేఖనాలు చెప్తే పరిశీలన చేయటం వల్ల నీకు మేలు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశీలన చేయటం వల్ల నీకు మేలు. అన్ని పాలని చెప్పి మనం గుడ్డెద్దు చేడులో పడినట్టు మనం అన్నిట్లో చేయి పెట్టి అడుగు పెట్టి చేసామంటే ఆ శాపం మనకు కూడా
వస్తుంది. ఎవరు కూడా సింపద మనం పలకకూడదు. ఎలా యథార్థంగా ఉన్నారు, ఎలా నమ్మకంగా ఉన్నారు, వీళ్ళు ఎంతవరకు దేవుని సన్నిధికి వెళ్తున్నారు, ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉంటున్నారు, దేవునికి న్యాయం చేసే బిడ్డలుగా ఉన్నారా, దేవుడికి అన్యాయం చేసే బిడ్డలుగా ఉన్నారా అని చెప్పి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. బిలాము, దేవుడు సేవకుడికి ఏర్పాటు చేయబడుతున్న బిలాము ఒక డబ్బు వెంట పరిగెత్తాడు. ఎట పరిగెత్తాడు? డబ్బు వెంట. బాలాహ్ వచ్చి ఇశ్రాయేలు ప్రజలు, అప్పుడు మోషే పరిపాలన జరుగుతుంది. మోషే నడిపిస్తున్నప్పుడు పలానా ప్రాంతం కొల్లగొట్టుకుంటూ వస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. తీసుకొచ్చుకుంటున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నప్పుడు మా ఊరికి వచ్చేసారు, మా దేశానికి వచ్చేసారు, ఎలా జీవించాలి, ఎలా ఉండాలని చెప్పి బాలాహ్ అనుకున్నప్పుడు బాలాహు పోయి బిలాము దగ్గరికి పోయి, నేను ఎండి బంగారం వస్త్రాలు డబ్బు ఇస్తాను, నా పేరట ఇశ్రాయేలు ప్రజల్ని శపించమన్నాడు. సేవకుని అడిగాడు. అప్పుడు బిలాం ఏం చెప్పాలి? ఏంటి చెప్పించేది? వాళ్ళు నా బిడ్డలు. ఏమనాలి? వాళ్ళు నా బిడ్డలు, వాళ్ళ పక్షాన్ని నేను ఉండాలి, నీ పక్షాన్ని నేను ఉండేదేందయ్యా అని చెప్పి అన్నాడా? అనలేదు బిలాం. సేవకుడికి కనబడుతున్నవాడు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడుతున్నవాడని లేఖనాలు చెప్తున్నాయి. ఆయన చెప్పింది ప్రతిదీ కూడా నెరవేర్పు కలిగిద్దని దేవుడు చెప్పాడు, అది లేఖనాలు చెప్తున్నాయి. కానీ బిలాము ఏం కోరుకున్నాడంటే డబ్బు వెంట పరిగెత్తాడు. దేని వెంట పరిగెత్తాడు? డబ్బు వెంట. దేవుడిచ్చే సరిపోలా, దేవుడిచ్చిన ఆస్తి సరిపోలా, దేవుడిచ్చిన బహుమానం సరిపోలా, దేవుడిచ్చిన ఒక అర్హత సరిపోలేదు, దేవుడిచ్చిన ఒక హెచ్చింపు, ఒక కృపని ఆయనకి సరిపోలేదు. కానీ తర్వాత ఏమడబడ్డాడు? ఆయన తలిస్తే, ఆయన కోరుకుంటే దేవుడు అన్ని ఇస్తాడు. కానీ బాలాకి ఎప్పుడైతే తన ప్రజలను పంపించి ఆ బిలాముకి ఇంత ఇస్తామని చెప్పు, ఇలా చేస్తామని చెప్పు, మన పేరట శపించమనంటే ఆ బిలాం ఏం చేశాడు? సరే పాండి అన్నాడు. ఏమన్నాడు? సరే పాండి. ఒక మాట దేవుడిని అడిగి మిమ్మల్ని దేవుడిని అడిగి చెప్పి మీకు చెప్తాను, ఇక్కడే పడుకోండి అన్నాడు. ఏమన్నాడు? ఇక్కడే పడుకోండి, దేవుడిని అడిగి చెప్తానంటే. తర్వాత దేవుడిని అడిగితే, నా పేరట నువ్వు ఆశీర్వాదాలే పలకాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎదుట వాళ్ళ మీద నువ్వు ఆశీర్వాదమే పలకాలి, కానీ శాపగ్రస్తమైన శాపాలు నువ్వు పలికావంటే నీకేముంది? యెహోవా దేవుడు చెప్పాడు. కానీ వినలా. ఏం చేయలేదు? కానీ వినలా. బయలుదేరాడు. గాడిదికి స్వరం ఇచ్చిందాక ఆయనకి మనోనేత్రాలు తెర. ఇందాక చెప్పాను చూసారా, ఎండగట్టాలనుకుని నీకు బుద్ధి వచ్చిందాక మనకి ఎండగడతాడు దేవుడు. ఏం చేస్తాడు? ఎండగట్టాలనుకుంటే, మనకు బుద్ధి తేవాలనుకుంటే మన కడుపు అంతా ఎండిపోయింది, మన ఇంట్లో మొత్తం ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వచ్చింది. బిలాంకి ఆడ జ్ఞాపకం వచ్చిందంటే గాడిది స్వరం వచ్చిన తర్వాత కూడా ఆయనకి జ్ఞాపకం రాల. దేవదూత ఖడ్గం తీసుకొని ఆయన చంపడానికి వచ్చినప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు జ్ఞాపకం వచ్చి అప్పుడు సాష్టాంగం నమస్కారం చేసి నన్ను క్షమించయ్యా అని చెప్పి బిలాం క్షమించమని అడిగిన తర్వాత అయినా అక్కడ మన కొత్త నిబంధనలు చూస్తే గాఢాంధకారం ఆయన కొరకు ఏర్పాటు చేయబడి ఉందంట. ఏముంది? గాఢాంధకారం ఆయన కొరకు ఏర్పాటు చేయబడింది. దేనికి? దేవుని సేవకుడే కదా, దేవుని పిలుపు పొందుకునేవాడే కదా, దేవుని కొరకు వాడబడిన వ్యక్తే కదా. దేనికి దేవుడు అంతా శాపంగా మార్చాడనంటే ఆయనలో ఏమొచ్చేసింది? దేని కొరకు పరిగెత్తాడు చెప్పండి? డబ్బు కొరకు. దేవుని సన్నిధిని వదిలిపెట్టి నువ్వు దేని కొరకు పరిగెత్తుతున్నావు? పెళ్ళిళ్ళ కోసం పరిగెత్తుతున్నావా? పేరంటాల కోసం పరిగెత్తుతున్నావా? దినాల కొరకు నువ్వు పరిగెత్తుతున్నావా? నీ కుటుంబీకులు వచ్చారని నేను ఈరోజు అది వండాలి ఇది వండాలి, నేను అలా మంచిగా చూసుకుంటేనే రేపు రోజు నాకు సహాయం అందిస్తారు అని నువ్వు పరిగెత్తుతున్నావా? దేని కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు అనేది మనం బాగా ఆలోచించాలి. అందరిని మన ముందే పెట్టాడు. పౌలు దేవుని సేవ కొరకు పరిగెత్తాడు. పౌలు అనేకమైన శ్రమలు పొందుకుంటానికి పరిగెత్తాడు. అందుకే పౌల్ని దేవుడు ఎంతో వాడబడ్డాడు. పౌలు గారు ఎంత వాడబడ్డాడు లేఖనాల్లో చూస్తే మనం అనేకమైన శ్రమల కొరకు, నేను దోషకుని, హింసకుని, అనేకమైన దుర్మార్గుని, నేను దేవుడి కొరకు నేను పరుగెత్తుతూనే ఉన్నాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పౌలు గారు ప్రార్థన చేస్తే చనిపోయిన మనిషి కూడా లేచింది. దేని కొరకు పరిగెత్తాలి మనం? నీకేమైనా వేదన ఉందా, బాధ ఉందా, చింత ఉందా, ఆర్థిక సమస్యలను ఇబ్బంది పడితే దేవుడి కాడకు వచ్చి నువ్వు పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? కాళ్ళనడకతో కాదు, హృదయంలో నువ్వు దేవుడి కొరకు పరిగెత్తాలి, దేవుని కొరకు నువ్వు పరిగెత్తాలి. ఒక మంచి కృతజ్ఞత కలిగిన ఆత్మతో దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోకుండా, దేవుడు చేసిన కృతజ్ఞతను మర్చిపోకుండా, దేవుడు చేసిన మంచి మేలును మర్చిపోకుండా ఎప్పుడైతే పరిగెత్తుతావో ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనం దేవుడి మేలును మనం పొందుకుంటాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతిపాడులో ఒక బ్రదరు వాళ్ళకి ప్రార్థన చేస్తే దేవుడు మంచి కార్యం చేశాడు వాళ్ళకి.
ప్రార్థన చేస్తే తన భార్యకి భయంకరమైన జబ్బు వచ్చింది, గర్భసంచికి ఏదో ప్రాబ్లం వస్తే వాళ్ళు చూసి ఆపరేషన్ చేస్తే ఏమో చచ్చిపోయిద్ది అని చెప్పారంట. ఆపరేషన్ చేస్తే ఏమో చనిపోయితే మరి మాకు సంబంధం లేదు, మీరు సంతకాలు చేయండి అని చెప్పి తన భర్తతో తన తల్లిదండ్రులతో అందరితో సంతకాలు చేయించుకునేటప్పుడు అతడు ఏమన్నాడంటే, అన్నయ్య నా భార్య కానీ బాగుపడి ఇంటికి వస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటిది ఏమీ లేకుండా వస్తే అన్నయ్య నేను నా భార్య నా కుటుంబీకులందరూ రక్షణ పొందుతామన్నయ్య, ప్రార్థనకు వస్తామని చెప్పి ఒక తీర్మానం చేశాడు. తీర్మానం చేసినప్పుడు అన్నయ్య అన్నాడు, ఏం కాదయ్యా, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నీ భార్యని బ్రతికిస్తాడు, ఏం కాదు, ముందు ఆపరేషన్ స్టార్ట్ చేయమను, దేవుడు మంచి కార్యం చేస్తాడులే, దేవుడితో నువ్వు చెప్పావు కదా, ఆయనకి కృతజ్ఞత కలిగి నువ్వు ఉండు, ఆయనతో నువ్వు కలిసి ఉండు అని చెప్పి సేవకుడు చెప్పి ప్రార్థన చేసి వచ్చాం. ప్రార్థన చేసి వచ్చిన తర్వాత అదే నైట్కి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. చేసటం 3 గంటల సమయం పట్టిందంట. ఎన్ని గంటలు? గర్భసంచి తీయటానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఆమెకి ఆపరేషన్ చేయడానికి 3 గంటల సమయం ఉంది. 3 గంటల సమయంలో ఆయనకి బయట ఉండి వణికిపోతున్నాడు, ఏమైందో, ఏం జరుగుతుందో, ఏమైపోయిందో అనేక కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తున్నాడు, ఫోన్లు చేస్తున్నాడు, మేము ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన ఇబ్బందుల్లో అనేక మంది వేదనకర ఆ 3 గంటల్లో ఆయన భయంకరం హింసపడ్డాడు. నా భార్యకి ఏమైద్దో, చిన్నపిల్లలు ఉన్నారు, నా భార్యకి ఏమైద్దని అనేక మంది ఇబ్బందికరంలో ఉన్నప్పుడు ఆశ్చర్యంగా తన భార్యను బ్రతికించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. అనేక మంది ఇబ్బందులు పడ్డామయ్యా మేము ఆపరేషన్ చేసేటప్పుడు. ఈ భార్య అనేకమైన ఇబ్బందుల్లో అనేకమైన వ్యాధులు చుట్టుముట్టుకున్నాయి, ఆ గర్భసంచి చుట్టూరు భయంకర హింస. దేవుడే నీ భార్యను బతికించాడు, దేవుడే ఆపరేషన్ సక్సెస్ అయ్యేలాగా చేశాడని చెప్పి ఒక మంచి మాట చెప్పాడు డాక్టర్ గారు. చెప్తే ఆయన నవ్వుతా ఫోన్ చేసి, అన్నయ్య దేవుడు నా భార్యని బ్రతికించాడు, మా భార్య ఇంటికి రాగానే రక్షణ పొందుకుంటామని చెప్పి అతడు వచ్చాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత 1 నెలకి 2 నెలలుగా తన భార్య వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పిలిచాడు, సేవకుని పిలిపించాడు, ప్రార్థన చేసి వచ్చిన తర్వాత అతడు రక్షణ పొందుకుంటానన్నయ్య, ఒక 2 నెలలు రక్షణ పొందుకుంటాను, నా భార్య కుట్లు మానాలి ఈ మానాలి చెప్పి అన్నాడు. సరేలేని చెప్పి మనం అనుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబీకులు మొత్తం 5 మెంబర్స్. ఎంతమంది? 5 రక్షణ పొందితే దేవునికి స్తోత్రం అనుకున్నాం, సంతోషపడ్డాం. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, రక్షణ పొందాల. ఏం చేయలేదు? రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. 116 ఇచ్చాడు. వెళ్ళినప్పుడు ఫస్ట్ సారి 116 ఇచ్చి, అన్నయ్య వస్తామన్నయ్య రక్షణ పొందుతాం అన్నాడు. మేము కూడా నిజమే అనుకున్నాం. తర్వాత రోజులు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా, రావట్లేదు. ఒక రోజు పోయి అడిగితే, అన్నయ్య అప్పుడే కాదులే అన్నయ్య అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడే కాదులే అన్నయ్య, నా కుమారుడికి పెళ్లి పెట్టుకోబోతున్నాం, పెళ్ళి అయినాక అప్పుడు తీసుకుంటామన్నాడు. ఏం మర్చిపోయాడు ఆయన? ఏం మర్చిపోయాడు చెప్పండి? చాలా గుండెల్లో చాలా బాధ అనిపించింది. వాళ్ళు మారితే 5 రక్షణ పొందుతారు కదా, సంతోషపడి సేవకుడు కూడా సంతోషపడి అనేకమైన వ్యక్తిగత ప్రార్థనలో పెడితే అతను అంటాడు, కొడుకు పెళ్ళి పెట్టుకున్నాం, పెళ్ళిగా అయిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఏదన్నా చేయాలి కదా అన్నయ్య, దీపారాధనలు చేయాలి, ఈ చేయాలి, మళ్ళీ వాళ్ళు ఏమన్నా అరుస్తారేమో, పెళ్ళి అయిపోయిన తర్వాత తీసుకుంటామని చెప్పి అన్నాడు. సరేలే పెళ్ళి అయిపోయినాక తీసుకుంటాను. మళ్ళీ చూస్తే తర్వాత ఆమె ప్రెగ్నెంట్, గర్భవతి. అట్లా సంవత్సరాలు గతించిపోతున్నా అతనిలో ఏమి రాలేదు, కృతజ్ఞత కలిగిన మనసు రాలేదు. రాకపోయేసరికి ఏదైతే ఇబ్బంది పడిందో, ఆమె ఏదైతే బాధపడిందో అదే పేగుకి చిన్న గడ్డలు వచ్చినాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏదైతే ఇబ్బంది పడిందో, ఏదైతే బాధపడిందో, ఎక్కడి నుంచి అయితే దేవుడు తప్పించాడో, ఎక్కడైతే దేవుడు కార్యం చేశాడో అదే పేగుకి అన్నం పేగుకి ఏమొచ్చినాయి, చిన్న గడ్డలు వచ్చి అరుగుదల తగ్గిపోయేసరికి అప్పుడు ఏడ్చుకుంటూ వచ్చారు. అప్పుడు గుర్తు చేశాం, బుద్ధి తేవాలంటే దేవుడు ఏం చేస్తాడు? మనకి ఏదైనా చేస్తాడు. ఆయనకి అసాధ్యమైన ఏదైనా ఉందా? అందుకే కృతజ్ఞతని, ఉపకారాలను మనం మర్చిపోకూడదు. నీకు డబ్బు వచ్చినా, ఆస్తి వచ్చినా, సిరి సంపద వచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, బలం ఇచ్చినా, శక్తి ఇచ్చినా, కుటుంబీకులున్నా, బంధువులున్నా, ప్రతిదీ నీకున్నా, ప్రతిదీ నువ్వు జీవిస్తున్నా, ప్రతిదీ నువ్వు సంతోషంగా ఉన్నా, ఆయన చేసిన ఉపకారం నువ్వు మర్చిపోతే, ఎక్కడైతే నువ్వు బాధలు పడ్డావో, ఎక్కడైతే నువ్వు ఇబ్బందికరంగా నువ్వు జీవించావు, అదే ఇబ్బందికరంలోకి మనం వెళ్ళిపోతాం. అందుకే లేఖనాలు ఏమని చెప్తున్నట్టు, నా ప్రాణమా యెహోవాని సన్నుతించి. ఆయన చేసిన ఉపకారాలు దేనిని కూడా నువ్వు మరవకము. కొన్ని మర్చిపోయి కొన్ని జ్ఞాపకం చేసుకోమని దావీదు భక్తుడు అనలా. ఏది కూడా నువ్వు మర్చిపోవద్దు, దేనిని కూడా నువ్వు మర్చిపోవద్దు అన్నాడు. తర్వాత ఏడ్చుకుంటూ వచ్చి ప్రార్థన చేస్తే సరేలే అయ్యా అన్నా. ఏమన్నా?
సరే ఇప్పుడు తీసుకుంటాం అన్నయ్య రక్షణ అంటే ఆమె తీసుకోలేదు, ఆమె చనిపోయింది, ఇప్పుడు ఒంటరిగా జీవిస్తున్నాడు. ఏం బాగొట్టుకున్నాడు అతడు? కృతజ్ఞతను బాగొట్టుకున్నాడు. దేని కొరకు ప్రయాసపడి తన బిడ్డల కొరకు, తన భౌతికి సంబంధించిన కొరకు పరిగెత్తాడు. ఆశని దేని వైపు పరిగెత్తాడు అంటే దేవుని మర్చిపోయి పరిగెత్తాడు. దేవుని ఉపకారం జ్ఞాపకం చేసుకోకుండా పరిగెత్తేసరికి చేతిలో ఉన్న భార్యని ఏం బాగొట్టుకున్నాడు? ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఏడ్చినా పెడబొబ్బులు పెట్టిన వెళ్ళిన భార్య తిరిగి వచ్చిద్దా? తిరిగి రాదు. అందుకే మనం ఎప్పటికప్పుడు మన పాత్రలు మనం ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటామో, ఎప్పటికప్పుడు మనం ఏదైతే మంచి కార్యాల కొరకు ఎదురు చూస్తామో, ఎప్పటికప్పుడు మనం మంచి నాకు కావాలి, అభివృద్ధి కావాలి, ఆశీర్వాదం కావాలి, ఆరోగ్యం కావాలి, బలం కావాలి, శక్తి కావాలి, డబ్బు కావాలి, మనం ఎప్పటికప్పుడు మనం అనుకుంటుంటామో, ధ్యానిస్తూ ఉంటామో, అలాగునే దేవుని లేఖనాలు మనం ధ్యానిస్తూ ఆయన చేసిన ఉపకారాలు, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన కృతజ్ఞత విషయాలు అన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించి ఆరాధించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకే నా జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు అన్నీ ఇచ్చినా, ఏది ఇచ్చినా, అన్నీ చేసినా, నేను చాలాసార్లు ప్రార్థన చేయడానికి వెళితే అనేకమంది దెయ్యాలు కూడా పడిపోయినాయి. చిన్నపిల్లలు పెట్టుకొని ఉంటారు చాలామంది, దెయ్యాలమని పడిపోతే వీడియోలు తీయండి అని చెప్పి తీపాను. నేను తీపిచ్చినట్టు మీరేమన్నా చూసారా? నేను వీడియోలు తీయండి అని చెప్పి చూపించాను. మీ గృహాలకు వస్తున్నాను కదా, తీపిచ్చాను, నేను తీపాను. నా హెచ్చింపు ఎక్కడికి పడాలి? దేవుడి దగ్గరకు పడాలి. దేవుడిచ్చిన బహుమానాన్ని నేను పోగొట్టుకోకుండా నేనేం చేస్తున్నాను? జాగ్రత్తగా కొనసాగుతున్నాను. అనేక మంది ప్రార్థనలు చేయమ్మా బాగుంటలేదు, అనేక మంది ఇట్లా ఉంది అట్లా ఉంది, పిల్లలు లేరమ్మనంటే మళ్ళా పనిలో ఒక సిస్టర్కి 6 నెలలకి చనిపోయాడు బిడ్డ. అమ్మాయి పుట్టి చనిపోయింది. తర్వాత అమ్మాయి తెగ ఏడుస్తుంది, అక్క అందరు నవ్వుతున్నారు, మా వాళ్ళు మా బంధువులకు నవ్వుతున్నారు, గర్భఫలం పోయింది, ఏం నీకు ఇట్లా జరిగిందని చెప్పి నవ్వుతున్నారు, కొంతమంది ఏమో బాధపడుతున్నారు, జాలి పడుతున్నారు. నాకు అలాంటి వాళ్ళ సింపతులు నాకు వద్దక్క, ఈసారి నాకు గర్భఫలం అందేటట్టు ప్రార్థన చేయక, నా బాధగా ఉందని తన భార్యాభర్తలు ఇద్దరు అడిగితే నేను అన్నా, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏదైతే నువ్వు జయం పొందుకోకుండా పోగొట్టుకున్నావమ్మా, దేవుడు ఖచ్చితంగా నీకు గర్భఫలం ఇస్తాడన్న. అదే 2 నెలలకి ఆమె గర్భఫలం ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆమె ఏదైతే ఇష్టంగా కోరుకుందో, ఏదైతే విశ్వాసంతో నమ్మిందో, ఏదైతే ఆ నమ్మకంతో కలిగి ఉందో, ఆమెకి ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టింది. ఆ పాపకు 2 సంవత్సరాలు కూడా వచ్చేసింది. 2వ సంవత్సరం అడుగు పెట్టింది. ఒక మంచి కార్యం చేస్తున్నాడు. అనేక మంది చోట్లకు నేను వెళ్తే అనేక మంది అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. చాలామంది అంటారు, అమ్మ నువ్వు పాడితే చాలా బాగుంటుంది, అమ్మ నువ్వు చెప్తుంటే బాగా అర్థమవుతుంది అంటున్నారు. అబ్బో నేను ఇట్లా పొంగిపోయి, నేను ఇలా పొంగిపోయి ఏ రోజు కూడా నేను ఎవరికి కూడా చెప్పుకుంది లేదు. ఎవరికి గంట రావాలి నా వలన చెప్పండి? దేవుడికి మాత్రమే. ఎన్నికలేని నన్ను ఎన్నుకొని దేవుడు, దేనికి పనికిరా నన్ను ఎన్నుకొని, చదువులేని నన్ను దేవుడు ఒక స్థితిలో, ఒక హెచ్చింపులో నన్ను ఉంచితే, నా హెచ్చింపు దేవుడికి అగపడాలి కానీ మనుషుల దగ్గర అయితే అగపడకూడదు. అనేక మంది నాతో చెప్తారు, నువ్వు ప్రార్థన చేస్తే తగ్గింది, నువ్వు ప్రార్థన చేస్తే బాగుంది, నువ్వు ప్రార్థన చేస్తే అలా ఉంది, నువ్వు పాడబడితే బాగుంది, నువ్వు అలా చెప్తే బాగుంది అన్నీ అంటారు. కానీ నేను అవన్నీ కొంతమందికి హెచ్చింపు ఆత్మ వచ్చేసిద్ది. ఎలీషా ప్రవక్త దేవుని దగ్గర నమ్మకంగా ఎలియా దగ్గర ఉన్నాడు కనుక 200 అభిషేకం పొందుకున్నాడు. చాలామంది అంటారు, అమ్మ అన్నయ్యలాగా చెప్తున్నావమ్మా, అన్నయ్యలాగా పాడుతున్నావమ్మా, అన్నయ్య చేసింది ప్రార్థన ఎలాగైతే జయం పొందుకున్నాం, మేము కూడా అలాగే పొందుకున్నామని చాలామంది చెప్పారు. దేనికయ్యా దేనికి అమ్మ అనంటే కొంతమంది అంటారు, అమ్మ అన్నయ్య మీద ఉన్న అభిషేకం నీ మీదకి వచ్చిందని. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అన్నయ్య మీద ఉన్న అభిషేకం నీ మీదకి వచ్చిందమ్మా, దేవుడు మంచి కార్యాలు చేస్తున్నారు. అనేక మంది సిస్టర్లు బ్రదర్స్ అన్నారు. కానీ ఏ రోజు కూడా అన్నయ్య కానీ గొప్పదాన్ని నేను ఏ రోజు కూడా అనుకోను. దేనికంటే కృతజ్ఞత నేను మర్చిపోను. ఏం మర్చిపోను? కృతజ్ఞత నేను మర్చిపోను. ఒక దీనమైన స్థితిలో నన్ను ఉన్నప్పుడు దేవుడు నన్ను లేవనెత్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దీనమైన స్థితిలో మరి అనేకమైన దరిద్రతగా ఉన్న మా కుటుంబాన్ని దేవుడు చూసి, దేవుడు ఆయన సేవకు నన్ను ఆహ్వానించి, ఎప్పుడైతే నా జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నానో, మ్యారేజ్ లేకుండా దేవునికి ఎప్పుడైతే సమర్పించుకున్నానో, 20 సంవత్సరాలు నేను వెయిటింగ్ చేశానో, అనేక మంది నిందల్లో, అవమానాలు అనేక మంది నేను భరించి అనుభవించానో, అన్నయ్యతో పాటు నేను కూడా అనుభవించా, అనేక మంది నిందలు నేను కూడా అనుభవించా, పాలు పొందాను. ఆనందంలో ప్లస్ బాధలో, చింతలో, ఆర్థిక సమస్యలు, అనేక మంది దరిద్రతలు మేము అనుభవించాం కనుక దేవుడు ఈరోజు 200 అభిషేకం దేవుడు మాకు ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేనికి ఎందుకని నేను ఆలోచిస్తే ఆయన ఉపకారాలు నేను మర్చిపోను, ఆయన ఇచ్చిన కృపను నేను మర్చిపోను, ఆయన ఇచ్చిన బహుమానాన్ని నేను మర్చిపోను. కృతజ్ఞత కలిగి మనసు ఎప్పుడైతే ప్రతి మనిషికి ఎప్పుడైతే ఉంటుందో, ఆయన కార్యాలు మనం అనుక్షణం మనం పొందుకునే ఉంటాం. పక్షిరాజు తన రెక్కల్ని
జీవిస్తూ ఉన్నప్పుడు సంవత్సరాలు గతించిపోతున్నా పక్షిరాజు తెలుసుగా ఆకాశంలో ఉంటుంది, కిందకి రాదు పక్షిరాజు. తనకు బాగా లేనప్పుడే వస్తుంది. కొన్ని సంవత్సరాలు అది బతికిద్దంట పక్షిరాజు. బ్రతికినప్పుడు ఇదే 103వ కీర్తన కింద వచ్చిన వాళ్ళ ఉంటుంది. పక్షిరాజు తన రెక్కల్ని మరి అనేకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు జీవించి ఉన్నప్పుడు తన రెక్కలు నూతనంగా మళ్ళీ మరుచుకోవడానికి ఏం చేసిద్దంటే తన రెక్కలను పెరికి వేసుకుంటుంది. ఏం చేసిద్ది? పెరికి వేసుకు. ఇప్పుడు మనం గోర్లు మెదిగితే మనం ఏం చేస్తాం? కట్టర్తో ఏం చేస్తాం చెప్పండి? కట్ చేస్తాం లేదా? కట్ చేస్తాం. అలాగనే పక్షిరాజు అంట కొన్ని సంవత్సరాలకి అది అన్నీ అనుభవించేసి అన్నీ చేసేసి అయిపోయిన తర్వాత పక్షిరాజు ఒక ప్రాంతానికి వెళ్ళి ఇంకా దానికి శరీరం బలహీనతం అయిపోయింది, తన బాడీ అంతా బలహీనం అయిపోయింది. ఆ రెక్కలు కూడా ముదురు రెక్కలు అయిపోతాయి. రెక్కలు అయిపోయినప్పుడు పక్షిరాజు తన నోటితోనే ఫుడ్ తినదు, ఆహారం తీసుకోదు, వాటర్ తాగదు. కొన్ని రోజులు తన రెక్కలు పీకుంటూ తన ముక్కుతో పీకి వేసి ఒక మొండిలాగా ఉండిద్ది. ఎలాగా? యూట్యూబ్లో కూడా వస్తారు, మీరు పరీక్షలు చేయండి. అదే రీతిగా అదే మాట లేఖనాల రాయబడి ఉంది. తన ముక్కుతో ఒక్కొక్క రెక్క రోజుకి పీకి వేసుకుంటూ తన ముక్కుని రాళ్ళకేసి కొట్టుకుంటూ ఉన్నది. కొట్టుకున్న తర్వాత చచ్చిపోయిద్దేమో అని మనం అనుకుంటాం. ఎలాగా? చచ్చిపోయిద్దేమో మనం అనుకుంటాం, చనిపోయిద్దేమో మనం అనుకుంటాం. కానీ నూతనమైన రెక్కలు వస్తాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నూతనమైన ఆశీర్వాదాలు మనకు రావాలంటే కొన్ని శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నమ్మకంగా మనం ఏం చేయాలి? జీవిస్తూ ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ పక్షిరాజు అనేకమైన బాధల్లో చచ్చిపోతే ఇంకా అయిపోయిన సీను అనుకునే టయానికి చిన్నగా రెక్కలు చిన్నగా వస్తూ ఉంటాయి. అప్పుడు కొత్త రెక్కలు వచ్చి మళ్ళీ కొన్ని సంవత్సరాలు బ్రతికిద్దంట పక్షిరాజు. అలాగనే మన జీవితంలో కూడా కొన్ని బాధలు, కష్టాలు, ఇబ్బందులు, అప్పులు, ఆర్థిక సమస్యలు, నువ్వు ఎంత చదివినా నీకు జాబ్ రాకపోవటం, ఎంత తెలివిగా ఉన్నా నీకు తెలివి రాకపోవటం, ఎంత తిరిగినా ఎంత ప్రయాసపడినా నీకు జయం కలగట్లేదంటే దాని ముందు మనకేముంది? మేలుంది. ఏముంది? మేలుంది. అట్లాగే నేను అనుకున్నాను దేవుడు ఎప్పటికైనా నాకు మేలు చేస్తాడు అనుకున్నాను. దేవుడు నన్ను ఈరోజు ఈ స్థానంలో పెట్టాడు. అందుకే నేను ఎన్నటికి కూడా కృతజ్ఞత మర్చిపోయి నేను హెచ్చింపుగా ఉన్నాను. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను పక్కకు పోయి మందిరాలు పెట్టుకోవాలి, పక్కకు పోయిన అలా చేయాలి, సేవకుడి మీద నిందలేయాలి, వాళ్ళ మీద నిందలేయాలి. నాకు నా నోరు తెరిస్తే వర్షిప్ చేస్తే కొన్ని వందల మంది వర్షిప్లో ఆరాధనలో ఎంజాయ్మెంట్ చేసేస్తారని చెప్పి ఏ రోజైతే మనకు గర్విష్టిగా నేను అనుకోలేదు, జీవించలేదు కూడా. నేను రామగుండం గత రోజుల్లో మేము వెళ్తే రామగుండంలో అమ్మన్నారు, అమ్మ నువ్వు పాటలు పాడితే భలే ఉంది అని. నన్ను ఎప్పుడు చూసారన్నా మీరు అని అంటే యూట్యూబ్లో వస్తాయి అమ్మా, మృత్యుంజయ సాంగ్, చాలా సాంగులు వస్తుంటాయి, చూస్తున్నాము మేము, బాగా పాడుతున్నాం అని చెప్పి ఆ రోజు ఆ బ్రదర్ నాకు వర్షిప్కి ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. నేను ఎవరో తెలియదు, అతడు నాకు ఎవరో తెలియదు, కానీ అన్నయ్య మాత్రమే తెలుసు. మేము బ్రదర్స్ ఆనంద్, నేను, కిషోర్ మేము వెళ్తే నన్ను గుర్తుపట్టి నేను చివరిలో అలాగే కూర్చుంటేనే గుర్తుపట్టి మేరీ సిస్టర్ వచ్చి వర్షిప్లో ఆరాధనలు చేపించిద్దని చెప్పి అంటే ఆశ్చర్యపడ్డా. దేనికి పడ్డాను? నేనేం కోరుకున్నానా? దేవుడిచ్చే బహుమానాలు అట్టుంటాయి. హల్లెలూయా చెప్పండి. ఊహించలేని కార్యాలు దేవుడు మన పక్షాన్ని చేస్తాడు. ఎప్పుడంటే తగ్గించుకున్నప్పుడు. ఎప్పుడు? తగ్గించుకున్నప్పుడు. అన్నీ వచ్చు, నేను పక్కకు అయిపోయిందిరా, 2 సంవత్సరాలు అయింది, 1 సంవత్సరం అయింది, పక్కన మందిరం పెడతానని చెప్పి ఏ రోజు కూడా నాలో దురాలోచనలు వచ్చినా కూడా నేను జీవించలేను. సేవ అంటే మామూలు విషయం కాదు, సేవ అనుభవం అంటే మామూలు విషయం కాదు. ఒక మనిషిని రక్షించడానికి ఎంత ప్రయాసపడాలి తెలుసా? మీరన్నా గర్భవతులైతే పిల్లల్ని ఎంత అయితే ప్రయాసపడుతున్నా అంతకన్నా అందరు ఎట్లా ఉంటాయి. ఒక మనిషి అలిగిద్ది, ఒక మనిషి గొనిగిద్ది, ఒక మనిషి అలిగి మళ్ళీ ప్రార్థనకి రాదు, ఒక మనిషి పొగిడిద్ది, నాతో మాట్లాడదు ఆమెతో మాట్లాడని అలుగుతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు నా ఇంటికి రాలేదని అలుగుతారు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే నా గురించి ప్రార్థన చేయని అలుగుతారు, ఆమెకు పాట ఇచ్చారు నాకు పాటలు అంతే నేను తక్కువ దాన్నా అనుకుంటారు. వాళ్ళందరూ మనం సరి చేసుకుంటూ రావాలంటే ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు నిజం, ప్రామిస్గా నేను చెప్తున్నాను, ఇప్పుడు తెలుస్తుంది సేవ అనుభవం అంటే. చాలామందికి తెలీదు. 2 పాటలు 2 వాక్యాలు రాగానే ఏమనుకుంటున్నారు? సేవ పెట్టి సరిపోయిద్ది, సేవ పెట్టేసి ఇంక ఓపెనింగ్ చేయాల్సిందే, కటింగ్ చేయాల్సిందే అని అనుకుంటున్నారు. కానీ సేవ అంటే మామూలు విషయం కాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సేవ అంటే ఏంటి? సేవ మీనింగ్ ఏంటి? సేవ అంటే మీనింగ్ ఏంటి? సావు. అంటే సేవ అంటే మీనింగ్ తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. సేవ అంటే ఏంటి? మా ఇంట్లో గడ్డి చాకరీ చేస్తుందమ్మా, సావుకురాలమ్మా. సావుకురాలంటే అర్థం ఏంటి? సావుకుడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చచ్చినట్లే. అనేకమైన బాధలు కష్టాలు అన్నీ అనుభవిస్తేనే దేవుడు నిన్ను చూస్తాడు.
తర్ఫీదులో ఉంటేనే నిన్ను చూస్తాడు. పలానా మినిస్ట్రీలు అడిగితే ఎన్ని సంవత్సరాలు మీరు తర్ఫీదు అయ్యారయ్యా, నీకు ఏసీ ఇచ్చాడు దేవుడు, రూమ్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, నీకు మందిరాన్ని 100 మంది విశ్వాసాలు ఇచ్చాడని మేము అడిగితే రామగుండంలో అన్నా నేను 15 సంవత్సరాలు తర్ఫీదు అయ్యాను అన్నాడు. హల్లే చెప్పండి, హల్లెలూయా. తర్ఫీదు 15 సంవత్సరాలకు తర్ఫీదు అయితే ఆ సేవకుడి మీద నమ్మకం వచ్చి ఇప్పుడు అతడే అధికారిగా నిలబడ్డాడు. సేవ అంటే మామూలు విషయం కాదమ్మా, సేవ అంటే మామూలు విషయం కాదు. ఒక మనిషి గొణిగిన వాళ్ళని ఓదార్చాలి, బ్రతిమలాడాలి, మరి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. అనేక మంది ప్రయాసపడితేనే ఎంతమంది గొర్రెలు అవుతాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ గొర్రెల వెనక ఎవరి కాపరిగా ఉన్నాడు చెప్పండి? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, ప్లస్ ఆత్మీయ తండ్రి కూడా ఉన్నాడు. ఎలీషా అనుకోలేదు, ఇంక నేను పక్కకు పోతే ఏలియా పాస్టర్ గారండి, నేను పక్కకు పోయి నేను జీవిస్తాను, నాకు అన్నీ వచ్చేసినాయి, 2 పాటలు 2 వాక్యాలు వచ్చేసినాయి, నేను పక్కకు పోయి పెట్టుకుంటా కానీ నాకు డబ్బు ఇమ్మన్నాడా? అడగలేదు. సరే ప్రార్థన చేయమని అన్నాడా? అనలేదు. అయ్యా ఏం కావాలరా నీకు ఎలీషా అని అంటే 2 అంతల అభిషేకం నాకు కావాలయ్యా. అదే రీతిగా ఇచ్చాడు దేవుడు. కూరంతా విషమైనప్పుడు ఎలీషా ప్రార్థన చేసి పిండి కలిపి వేస్తే కూర మాధుర్యంగా మార్చబడిందంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కూర మాధుర్యంగా మార్చబడింది. అనేకమైన అద్భుతకారులు ఆశ్చర్యకర ఎలీషా ప్రవక్త చేశాడు. అలాగునే దేవుడు చేసిన ఉపకారాలు, కార్యాలు, చేసిన మేలులు మనం మర్చిపోకుండా మన జీవితాల్లో మన దేవుడు మనల్ని బాగు చేశాడా? దేవుడిని మర్చిపోకూడదు, దేవుని సేవకుని మనం మర్చిపోకూడదు, దేవుని సన్నిధి కూడా మనం ఒకరోజు దేవుని సన్నిధిలో గడుపుట ఎన్ని దినాల ఆశీర్వాదం? 1000 దినాలు. ఒకరోజు నువ్వు పోగొట్టుకున్నావు అంటే 1000 దినాల ఆశీర్వాదం నీకు పోయినట్టే. ఒక్కరోజు నువ్వు పోగొట్టు మిస్టేక్ అయిపోయిందంటే, ఒకరోజు పోయిందంటే నీకు ఆశీర్వాదాలు పోయి తర్వాత నీకు బాధ వస్తుంది, తర్వాత ప్రార్థన చేయని నువ్వు అంటావు. అలాంటివి మనకు అవసరం అంటారా? ప్రతి ఆదివారం దేవుడి దగ్గర నువ్వు తంబేయాలి. ఏం వేయాలి? తంబేయాలి. ఓటేసేటప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం మనం? సంతకం చేసి ప్లస్ ఏం చేస్తాం? ఏలు ముద్ర వేస్తేనే మన ఓటు వచ్చింది. అప్పుడు ఓటు వేస్తేనే ఎవరు వేశారు, ఏం పేరు వచ్చిందని చెప్పి వాళ్ళు లెక్కింపులో తెలిసిపోతాం మన గురించి. అలాగే హాజరు ఆడైపించుకోవాలి మనం, దేవుడి సన్నిధిలో మనం హాజరు వేయించుకోవాలి. పనికి వెళ్ళిన వాళ్ళు జీతగాళ్ళు ఏం చేస్తారు? ఏంటమ్మా టీవీ ముందు నుంచుంటున్నావు అంటే, అమ్మ టీవీ కాదమ్మా సెన్సారు, అది వీడియో, వాళ్ళ ముందు అగపడితే నేను పనికి వచ్చినట్టు ఈరోజు అర్థమైంది. అలాగనే మన జీవితాల్లో దేవుడి సన్నిధి వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు పరిగెత్తకూడదు. దెబ్బ కొరకు పరిగెత్తకూడదు, బంధువుల కొరకు నువ్వు దేవుడికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అందుకే ముందు స్థానం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ముందు స్థానం ఎవరికి? ఎక్కడో కూర్చోకూడదు. ముందు నువ్వు వచ్చినావు అనుకో దేవుడి ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. వెనక వచ్చిన వారు వెనక కూర్చుంటారు, ముందు వచ్చిన వారు ముందు కూర్చుంటారు. ముందు బహుమానం కావాలా, వెనక బహుమానం కావాలా? ముందు బహుమానం మనకు కావాలి. అలాగనే మనం ఏది కూడా మర్చిపోకుండా, ఆయన చేసిన ఉపకారాలు మనం మర్చిపోకుండా ఎప్పటికప్పుడు మనం ఆయన చేసిన ఉపకారం తలంచుకుంటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రావాలి. దేని కొరకు నువ్వు ప్రయాసపడినా, భౌతిక సంబంధం ప్రయాసపడినా, ఆ ప్రయాసంలో నీకు విశ్రాంతి కావాలంటే దేవుడు మాత్రమే ఇస్తాడు. నువ్వు ప్రయాసపడి నువ్వు అన్నీ కోరుకున్నామంటే నీకు రావు. దేవుడి దగ్గర కోరుకో, దేవుడు అన్నీ ఇస్తాడు. అందరి తలలోంచి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అబ్రహాము పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని కొరకు పరిగెత్తాడు. ఎలీషా ప్రవక్త నమ్మకంగా జీవిస్తూ ఏలియా దగ్గర నమ్మకంగా ఉండటం వల్ల 2 అభిషేకం ఎలీషా పొందుకున్నాడు. అందరు ప్రార్థన. ఎలీషా ప్రవక్త 2 అభిషేకం పొందుకున్నాడు. ఆగర పరిగెత్తింది నెమ్మది లేకుండా. ఆమె గర్వమే, ఆమె హెచ్చింపాత్మే దామని ఎడారుల్లోకి నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయాలి. దేవుడు చేసిన ఉపకారాలు మనం మర్చిపోకుండా. నా ప్రాణమా యెహోవాను స్తుతించుమని దావీదు అన్నాడు. దేనిని కూడా నువ్వు మర్చిపోవద్దు, ఆయన చేసిన ఉపకారాలని దేవుడు అన్నాడు. నువ్వు మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకో దేవుడికి కార్యాలు నువ్వు ఎప్పుడు పొందుకున్నావో. నువ్వు మర్చిపోయి దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్నావా? దేవుడి దగ్గరికి రాకుండా నువ్వు దొంగవలే ఉన్నావా? దేవుడి కార్యాలను మర్చిపోయి, దేవుడికి ఇచ్చిన మాటను నువ్వు మర్చిపోయి, ఆయన కార్యాలను నెరవేర్పు కలగకుండా నువ్వు దొంగవలే ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన కార్యాలను మర్చిపోనయ్యా అని చెప్పి మన ప్రాణానికి చెప్దాం.
మన శరీరానికి చెప్తాం, మన ప్రాణానికి చెప్తాం, అయ్యా నేను మర్చిపోను, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకము. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా. విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు అబ్రహాం. దేవుని వాగ్దానం పొందుకోవడం కొరకు అనేకమైన బాధపడ్డాడు, అనేకమైన శ్రమలు పడ్డాడు. కానీ నెరవేర్పు మరి అబ్రహాం పట్ల దేవుడు నెరవేర్చాడు. అబ్రహాం పొందుకున్నాడు, ఆయన కార్యాలు పొందుకొని ఇస్సాకు అనే కుమారుని పొందుకున్నాడు. ప్లస్ దేవుని వాగ్దాన భూమిని కూడా పొందుకున్నాడు. ఈ రోజు కూర్చున్న నీకు స్థలం లేదా? దేవుడు నీకు స్థలం ఇవ్వబోతున్నాడు. నీకు వ్యాధితో ఉండి నువ్వు బాధపడుతున్నావా? దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. అడుగు దేవుడిని. జాబు రాలేదా నీ బిడ్డల జీవితంలో? దేవుడు ఈరోజు జాబు ఇవ్వబోతున్నాడు. ఆర్థిక సమస్యలను ఇబ్బంది పడుతున్నావా? నీ ఆర్థిక సమస్యల నుంచి దేవుడు విడుదల చేయబోతున్నాడు. అడుగు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానన్నాడు. దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? నీకు డబ్బు నన్ను పరిగెత్తినా నీకు ఉపయోగం లేదు. మొదటి స్థానం దేవుడి దగ్గర ఇవ్వాలి. ఆయన బలం మనం పొందుకోవాలి. ఆయన శక్తిని పొందుకుంటేనే మనం జీవించబడతాం. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేసేది అన్నాడు మన దేవుడు. నీతో యుద్ధము చేయ వారితో నేను యుద్ధము చేస్తానన్నాడు. నన్ను ప్రేమిస్తే నిన్ను ఆస్తికర్తలుగా ఆశీర్వాదాలతో నిన్ను నింపుతానన్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని సేవకు నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధి నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని పరిచర్య నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని పని చేయడానికి నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అని ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడి వాగ్దానాలు మన పక్షాన్ని నెరవేర్పగలుగుతాయి. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా అన్నాడు సేవకుడు. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం అని చెప్పి అందరూ ప్రార్థించారు. అందరూ ప్రార్థన చేద్దాం. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, నీ మాట
మొదలుకొనిదయ్యా తండ్రి. బంధించబడిన వారిని తండ్రి విడిపిస్తానన్నావు అయ్యా. కృంగిపోయిన వారిని నువ్వు లేవనెత్తుతానన్నావు తండ్రి. ఆనాడు తండ్రి అబ్రహాము నిన్ను తండ్రి నువ్వు పిలిచి ఉన్నావు.